దేవనామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ లైవ్కి స్వాగతం సుస్వాగతం. గోవా ఇంక్విజిషన్ అనే పాఠానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమాన్ని అనేకులకి షేర్ చేయండి, ఈ జ్ఞానాన్ని అనేకులకి పంచండి. గోవా ఇంక్విజిషన్లో క్రైస్తవులు హైందవ సహోదరులని చంపారు, గోవా ఫైల్స్ జరిగింది అన్నట్టుగా కొన్ని అభాండాలు వేస్తూ ఉన్నారు. దానికి ఈ వీడియో మేము చేస్తూ ఉన్నాం. అసలు నిజంగా ఏం జరిగింది అనే విషయాన్ని మేము ఈ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా బ్రదర్ సురేష్ బాబు గారిని ఈ కార్యక్రమానికి మనం ఆహ్వానిద్దాం. బ్రదర్ సురేష్ బాబు గారు, వందనాలు బ్రదర్. వందనాలండి. జాన్ గారు బాగున్నారా? బాగున్నాను బ్రదర్. మరి మొన్న మనం పార్ట్ వన్ గోవా ఇంక్విజిషన్ కోసం చేసాము. మనం అన్ని ఆ భాగాలు చేసినప్పుడు అందులో ఒక పాయింట్ని మతోన్మాదులు రేస్ చేశారు. ఆ పాయింట్ ఏంటంటే 1% మరి ఈ ఎంక్వైరీలో కొందరు మరణించారు అన్నట్టుగా, వారికి శిక్ష విధింపబడింది అన్నట్టుగా మీరు ప్రస్తావించారు, మీరు మాట్లాడారు. ఆ పాయింట్ తీసుకుని వారు పదే పదే మీరు దొరికిపోయారు అన్నట్టుగా వారు మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. అసలు వారు ఫుల్గా వీడియోలు ఎప్పుడు చూడరండి. ఏదో సగం చూస్తారు, సగం ప్లే చేస్తారు. మన వీడియోలు సగం ప్లే చేసి ఒక్కొక్క అల్లరి చేస్తారు, గోల చేస్తారు, వీలైతే బూతులు మాట్లాడతారు. ఇవన్నీ మాట్లాడిన తర్వాత కంక్లూడ్ చేసేస్తారు, కంప్లీట్ చేస్తారు. మొన్న రీసెంట్గా పాత నిబంధనలో యేసుక్రీస్తుని అనే ఒక వీడియో నేను చేయగానే జస్ట్ ఒక 10 నిమిషాల వీడియోని ప్లే చేసి కొన్ని విషయాలు ఎత్తి చూపించి, ఇదిగో జాన్ తప్పు మాట్లాడేస్తాడు, దొరికిపోయాడు జాన్, అంతే ఇలా చెప్పాడు. ఇంకా అక్కడితో అది క్లోజ్ చేసాడు. మతోన్మాదులకి ఏంటంటే విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం అంటారు చూసారా, అంటే అమాయకమైన హైందవ సహోదరులు మోసం చేయడం అంటారు దాన్ని. నిజంగా మీరు నీతి కలిగిన వారు అయితే మీరు ఏం చేయాలంటే మొత్తం వీడియోని, మేము చేస్తున్న వీడియోల్ని మీ హైందవ సహోదరులందరికీ చూపించండి. మీ వీడియోని మేము మొత్తం చూస్తాం, మేమేమి నిర్లక్ష్యం చేయం. మీరు ఏం చేస్తున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఏ విషయాన్ని మీరు ప్రస్తావించారు, అవన్నీ మేము మొత్తం చూస్తాము. మా వాళ్ళు కూడా చూడమని చెప్తాం మేము క్లియర్గా, ధైర్యంగా. కానీ వారు మాత్రం ధైర్యంగా మన వీడియోని చూడమని చెప్పరండి. మన వీడియోని చూడకుండా ఉండడం కోసం వారు ప్రయత్నాలండి, ఇంకేం కాదు. చూస్తే మారిపోతారండి ఖచ్చితంగా. వారు ఒక డెసిషన్ తీసుకుంటారు చూస్తే. మన పూర్తి స్థాయి వీడియో చూస్తే వారు ఖచ్చితంగా డెసిషన్ తీసుకుంటారు. మరొక విషయాన్ని నేను ప్రస్తావిస్తాను ఏంటంటే, మనలాగా వారు కనబడరండి. మనలాగా మీరు ఇప్పుడు కనబడ్డారు, నేను కనబడి వీడియోలు చేస్తాను, కానీ వారు మాత్రం కనబడరండి, అసలు కనబడరు. బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, ముందున ఈ లోగోలు పెట్టుకుంటారు, వచ్చి మాట్లాడి వెళ్ళిపోతారు, అంతే. దానికి తప్ప ధైర్యంగా ముందుకొచ్చి, సమాజం ముందుకు వచ్చి వారు మేము హిందూ ధర్మాన్ని మేము రక్షించడానికి మేము వచ్చాము అని ముందుకొచ్చి వారు ముఖాలు చూపించుకొని మాట్లాడే ధైర్యం వాళ్ళకి లేదండి. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే వారు చాలా పిరికివారు. వాళ్ళ క్యారెక్టరే చాలా బ్యాడ్ అనిపిస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్ గుడ్ అనేవాడు ముందుకు వస్తాడు, ముందుకు వచ్చి ముఖాన్ని చూపిస్తాడు. మరి ఏదో లోపం ఉండుంటుంది. మరి జనాలు వాళ్ళని గుర్తుపట్టేస్తారేమో, వాళ్ళ లోపాలని ఎత్తుపట్టి చూపిస్తారేమో అని భయమేమో అనుకుంటున్నాను నేను. అలాంటి వారు మాత్రమే అలా భయపడతారండి, ముఖాలు చూపించరండి ముఖ్యంగా. సరే, ఏదైనప్పటికీ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం బ్రదర్. మీ ఇంట్రడక్షన్ పలుకులతో సూటుగా టాపిక్లోకి వెళ్ళిపోండి. మరి మన రెండో భాగం, గోవా ఇంక్విజిషన్లో క్రైస్తవులు హైందవ ఆలయాల్ని పడగొడుతూ హైందవుల్ని చంపారా, మారణహోమం ఇక్కడ సృష్టించారా ఇండియాలో అనేది మెయిన్ పాయింట్. అందులో మీరు 1% ఇలా శిక్ష విధింపబడింది అన్నారు కదా, అది కూడా కవర్ చేస్తూ స్టార్ట్ చేస్తారు బ్రదర్. ఎస్ బ్రదర్, యా. దేవునికి మహిమ ఉన్నాను. దేవుడు నాకు అనిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ముఖ్యంగా నేను మొట్టమొదటిగా తొలుత ఆయనకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాను. రెండవదిగా నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి జాన్ కోయర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఆయన నాకంటే పెద్దవారా చిన్నవారా తెలియదు మరి వయసులో. ఒకవేళ కనుక పెద్దవారు చిన్నవారు అయితే ఆశీస్సులు. థ్యాంక్ యూ జాన్ గారు అండి. ఇప్పుడు మీరు ఎందాక అన్నట్టు
తెర వెనకాల నుండి మాట్లాడే వాళ్ళకి ధైర్యం లేదు అంటే వాళ్ళు మాట్లాడేవి అసత్యం అర్థం అండి. సింపుల్ లాజిక్ ఏంటంటే దే డోంట్ నో ద రియల్ ట్రూత్, సో దేర్ ఫోర్ దే వాంట్ టు ట్రై టు టాక్ బిహైండ్ ద సీన్ అనమాట. అంటే వాళ్ళు వెనకాల ఉండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో వెలుగులోకి వస్తే కనుక వాళ్ళ యొక్క బండారము లేదా వాళ్ళ యొక్క అడ్రస్ వాళ్ళ యొక్క స్థితిగతులు బయటపడతాయనే ఉద్దేశంతో వాళ్ళు వెనకాల నుంచి మాట్లాడుతూ ఉంటారు. బట్ వీ పీపుల్ ఆర్ నాట్ లైక్ దట్. వీ విల్ స్పీక్ ద ట్రూత్, వీ విల్ షో ద ఎవిడెన్స్ ఫ్రమ్ ద హిస్టారికల్ బుక్స్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ వీ విల్ షో. మనం మాట్లాడే విషయాలన్నీ కూడా వాస్తవాలు. సో మనం బయటకు వచ్చి మాట్లాడతాం, దాపరికాలు లేవు, ప్యూర్ హిస్టరీ చూపిస్తాము. మాట్లాడడం కాకుండా మాట్లాడినటువంటి వాస్తవాలు తెర మీద స్పష్టంగా ఉన్నట్టు చూపిస్తాం. సో దాన్ని బట్టే మనం మాట్లాడేది ఎంత సత్యం అనేది వాళ్ళకే కాదు అందరికీ తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే ఇంక్విజిషన్ లో 1% చనిపోయారు, ఇంక్విజిషన్ జరిగింది అనే పాయింట్ నేను స్పష్టంగా చెప్పాను అంటే మన యొక్క రీసెర్చ్ లో ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి నిజాయితీ, నిష్కల్మషమైనటువంటి నిజాయితీ రీసెర్చ్ అంటే ఏంటో ఇక్కడే తెలిసిపోతుంది. ఇప్పుడు అన్ని పాయింట్లు నేను మాట్లాడుతూ ఆ పాయింట్ ఆ స్క్రీన్ షాట్ స్కిప్ చేయొచ్చు కదా వాస్తవంగా జాన్ గారండి, చేయొచ్చు కదా, ఈజీగా చేయొచ్చు, ఈజీగా కప్పిపోవచ్చు కానీ మీరు అలా చేయలేదు. కానీ రీసెర్చ్ అంటే నిజాయితీ కలిగినటువంటి ఒక చరిత్ర పరిశోధకుడు ఏం చేస్తాడు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. విమర్శకులకు అది ఒకవేళ కనుక మంచి పాయింట్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ప్రత్యేకించి చెప్పటంలో వీడి నిజాయితీని నిరూపించడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప వేరే వాడు కౌంటర్ పెడతాడు అని చెప్పేసి దాచే ప్రయత్నం చేయడు. అది సత్యం వెలుబుచ్చుతున్నటువంటి ఒక మనిషికి ఉండే మంచి నిజాయితీ కలిగినటువంటి లక్షణం. ఓకే సరే, ఇప్పుడు ఆ 1% కూడా జరిగింది అంటే ఎందుకు జరిగింది అంటే వీళ్ళు మాట్లాడుతున్నట్టు లక్షల మంది ఊచకోత కోయబడలేదు, లక్షల మంది మారణ హోమంలో మరణించలేదు, వేల విగ్రహాలు లేకపోతే గుళ్ళు గోపురాలు ధ్వంసం చేయబడలేదు అని చెప్పడానికి నేను 1% అని చెప్పేసి ఆ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడాను. అది కూడా జరిగింది. అది ఎలా జరిగింది అంటే ఇంక్విజిషన్ అనేది కొన్ని సంవత్సరాలు వెళ్ళేదండి జాన్ గారు. ఇంక్విజిషన్ అనేది ఒక్క సిట్టింగ్ లో ఇంట్రోగేట్ చేసేది కాదు, అది ఒక ప్రాసెస్ అన్నమాట. ఆ ప్రాసెస్ లో వాళ్ళకి లేనిపోయిన ఉండి ఉండొచ్చు, దౌర్బల్యాలు ఉండి ఉండొచ్చు. ఆ క్రమంలో ఇంట్రోగేషన్ చేసేటప్పుడు చెప్పిపోయి ఉంటారు తప్ప వాళ్ళరు అని చెప్పేసి కాదు అక్కడ మీనింగ్. అది అలా కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఇంక్విజిషన్ అనే మాటలో ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా బ్రాడర్ పర్స్పెక్టివ్ మాట్లాడినప్పుడు నిజాలు బయటకు వస్తాయి. సరే, ఎనీవే మనం ఒకసారి చూద్దామండి, ఇది మన స్క్రీన్ షాట్స్ చూద్దాము. 1% అనే దాని మీద వాళ్ళు మాట్లాడతారు కదా, ఎవరి మీద ఎవరు ఇంక్విజిషన్ చేశారు, ఎప్పుడిప్పుడు ఎవరి గుళ్ళు కోల్చబడ్డాయి అనేది ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్ లో శైవ మత విజృంభణము అనే ఒక పాయింట్ ఉందండి. నేను డియర్ ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్ మతానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు ఎవరైనప్పటికీ కూడా చూసే వాళ్ళకి నేను ఒకటే విన్నవిస్తున్నాను ఏంటంటే వీఆర్ షోయింగ్ ద హిస్టారికల్ ఎవిడెన్స్ so that you can understand what we are saying. Okay, so శైవ మత విజృంభణ అనే దాంట్లో మనం చూసేది ఏంటి అంటే, బ్రదర్ అదేనా మీరు స్క్రీన్ షాట్ ఓపెన్ చేసింది? అది కాదు బ్రదర్, ఇదే వచ్చిందండి ఇక్కడ, ఇది కాదా? అంటే పార్ట్ 2 పెట్టాను జాన్ గారండి, ఇప్పుడే మీకు పార్ట్ 1 కదా. ఓకే, నేను చూస్తానండి, నేను ఒక్కసారి అండి అప్లోడ్ మీరు మాట్లాడండి బ్రదర్, అప్లోడ్ దీనికోసం మీరు మాట్లాడి నేను చూస్తాను అది. ఓకే, సో ఆర్యులు శైవులను వశపరుచుకొని బౌద్ధులపై గురిగొల్పి బౌద్ధాలయం అధికారము దేశమున దొలగింప సర్వ విధాల బాటుపడుచుండరి. ఇక్కడ శైవ మత విజృంభణము అనే ఒక పాయింట్ మనం ఇక్కడ చూస్తున్నాం. శైవ మతం ఎక్కువగా అది అభివృద్ధి అయినప్పుడు అంట ఈ ఆర్యులు శైవులను వశపరుచుకొని ఏమండి బౌద్ధులపై గురుగొల్పి బౌద్ధ అధికారమును దేశమునందు వైదొలగింప
చేసి వాళ్ళకు ఉన్నటువంటి అధికారం కానివ్వండి, వాళ్ళకు ఉన్నటువంటి పలుకుబడి కానివ్వండి, ఎవరికి బౌద్ధులకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ అంతా కూడా వాళ్ళ చేతిలో నుంచి లాక్కునే ప్రయత్నం చేశారంట ఆర్యులు. ఎవరిని ఉసుగొలిపి? శైవులను ఉసుగొలిపి, శైవులను వశపరుచుకుని బౌద్ధులపై గురుగొల్పి అనే విషయం ఇక్కడ శైవ మత విజృంభణ అనే ఒక సబ్ చాప్టర్ లో ఎవరు రాస్తున్నారు ఇక్కడ అంటే ఆంధ్రుల చరిత్రము అనే పుస్తకంలో చిలుకూరు వీరభద్రరావు గారు మాట్లాడుతున్నటువంటి మాట 125వ పేజీ. 125 ఇదే కదా? ఇదే బ్రదర్, ఎస్ ఎగ్జాక్ట్లీ. ఆంధ్రుల చరిత్రం అనే గ్రంథంలో చిలుకూరు వీరభద్రరావు గారు పేజ్ నెంబర్ 125 ఏమంటున్నాడు అంటే, శైవులను ఈ ఆర్యులు వశపరుచుకొని ఈ శైవులను బౌద్ధులపై ఉసుగొలిపారంట. బౌద్ధులపై ఉసుగొలిపి వాళ్ళ యొక్క అధికారాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తారని ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత అంటే ఇంక్విజిషన్ లేదా మీరు అన్నటువంటి గుళ్ళను పడగొట్టడం, విగ్రహాలు పడగొట్టడం, నాశనం చేయటం, గుళ్ళను మార్చడం, విగ్రహాలను మార్చడం ఎక్కడ ఎలా ఇప్పుడు జరిగింది అనేది సెకండ్ పార్ట్ లో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత ఆంధ్రుల చరిత్ర ప్రథమ భాగము పూర్వయుగము అనే పుస్తకంలో చిలుకూరి వీరభద్రరావు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఇది 1916 అంట ప్రింట్. 1916 ఇక్కడ ఏముందంటే, అప్పటి బ్రాహ్మణులకు బౌద్ధులకు గలహములు జనించి కొంతకాలమునకు బ్రాహ్మణులు బౌద్ధులను వెడలగొట్టించి ఈ బౌద్ధ విహారములను స్వాధీనము చేసుకొని ఉన్నారు. బౌద్ధ ఆలయములను గాని, బౌద్ధారామాలను గాని, బౌద్ధ గుడులను గాని, లేకపోతే ఈ బౌద్ధులు కట్టినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ బ్రాహ్మణులు లాక్కున్నారు అన్న విషయం 8వ ప్రకరణము 151లో ఆంధ్రుల చరిత్రము అనే పుస్తకం ప్రథమ భాగములో చిలుకూరి వీరభద్రరావు గారు రాస్తున్నారు. ఏమండి, ఇప్పుడు ఇందాక మనం ముందు నుంచి మాట్లాడుకునేది ఏంటి అంటే, క్రిస్టియన్ మిషనరీస్ ఇండియాకి వచ్చి హిందూ దేవాలయాలు లాక్కున్నారా అండి? హిందూ దేవాలయాలను పడగొట్టారా అండి? కాదు కదండి, అసలు అలా జరగలేదు. కాదండి, 100% కాదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు అంటే, బ్రాహ్మణులకు బౌద్ధులకు కలహములు జనించినప్పుడు, అంటే కలహాలు, కొట్లాటలు, ఘర్షణలు ఏర్పడినప్పుడు కొంతకాలానికి బ్రాహ్మణులు బౌద్ధులను వెడలగొట్టించేశారంట. వెడలగొట్టు అనే మాటకి తెలుగులో ఆధునిక భాషలో మాట్లాడాలంటే వెళ్ళగొట్టు, పంపించేయి, బలవంతంగా వెడలగొట్టించి ఈ బౌద్ధ విహారములను అంటే బౌద్ధ విహారములను, బౌద్ధ ఆరామాలను స్వాధీనం చేసుకున్నారంట. ఇది హోత్సంగ్ అనే ఒక ఆయన మాట్లాడుతున్నాడు తన పుస్తకంలో రాస్తే, ఆ పుస్తకంలో నుంచి ఈయన కోట్ చేస్తున్నాడు. ఎవరు? చిలుకూరి వీరభద్రరావు. తెలుస్తుంది కదండి ఎవరు దేవాలయాలు లాక్కున్నారు, ఎవరు వెళ్ళగొట్టారు. తర్వాత శైవ మత సాహిత్యము సమతా దృక్పథము అనే పుస్తకము శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయమునకు PhD కొరకు అందించబడినటువంటి వ్యాసం ఇది ఒక సిద్ధాంతము. డాక్టర్ కెల్లా పరమేశ్వరరావు గారు ఈయన మాట్లాడితే ఏమంటున్నాడు అంటే, బౌద్ధ మతాన్ని హిందువుల ప్రధాన శత్రువుగా శంకరాచార్యులు భావించారని చెప్పేసి KA నీలకంఠ శాస్త్రి గారు పేర్కొన్నటువంటి ఒక పాయింట్ ని తన యొక్క సిద్ధాంత వ్యాసములో కెల్లా పరమేశ్వరప్ప రాస్తూ ఉన్నారు. ఈ పాయింట్ ని ఏంటది? ఈ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా పేజ్ నెంబర్ 428 అనే ఒక రెఫరెన్స్ ని ఈయన తన యొక్క PhD సిద్ధాంతంలో కోట్ చేసుకుంటున్నాడు. అప్పుడు నేనేం చేశాను, అసలు నిజంగా డాక్టర్ కెల్లా పరమేశ్వర గారు రాసినటువంటి పాయింట్ కరెక్టేనా అని చెప్పేసి ప్యూర్ రిఫరెన్స్ హిస్టరీ ఆఫ్ సౌత్ ఇండియా పేజ్ నెంబర్ 428 చూసాను, క్రాస్ చెక్ చేశాను. నిజంగా ఆయన ఎలాగంటున్నాడు నీలకంఠ శాస్త్రి గారు అని చెప్పేసి. అలా ఉంది, చూడండి, అలా ఉంది. అది నేను తర్వాత చూపిస్తానండి, ఉందని. సరే, ఇప్పుడు తెలుస్తుంది కదా, క్రిస్టియన్ మిషనరీస్ వచ్చిన తర్వాత ఏ మతస్థులైనా శత్రువులుగా భావించారా? ప్రధాన శత్రువులుగా భావించారా? ప్రధాన శత్రువులుగా భావిస్తే హాస్పిటల్స్ ఎందుకు కట్టేవారు? ప్రధాన శత్రువులుగా అనుకుంటే ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు స్టార్ట్ చేసేవారు? పాఠశాలలు ఎందుకు స్టార్ట్ చేసేవారు? బ్రిడ్జిలు ఎందుకు కట్టేవారు? డ్యామ్స్ ఎందుకు కట్టేవారు? నదీ జలాలకు అందాల్సినటువంటి నీరు ప్రవాహం అంతా సముద్రంలో కొట్టుకుపోతుంటే డ్యాములు నిర్వహించి వాటిని కట్టి కెనాల్స్ ద్వారా పంట పొలాలకు నడిపించి ఎండిపోయినటువంటి భూముల్ని అన్నదాతలకు ఎలా మార్చగలిగారు? శత్రువులు ఇచ్చినట్టయితే
క్రైస్తవులు. కాబట్టి ఎవరిని శత్రువులుగా ఎంచారో చరిత్ర చెప్పనే చెప్పింది. తర్వాత ఆంధ్ర సాంఘిక చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి గారు రాసినటువంటి పుస్తకం 19 పేజీలు ఏముందంటే, జైనులను నానా హింసలు చేసినట్టు పాల్కూరికి సోమనియే తెలిపినాడు. జైనులను రాళ్లతో కొట్టి హింసించిరి. ఇక్కడ శైవులంట ఏమండి, హిందువులే ఏమండి జైనులకు నానా హింసలు పెట్టారంట, రాళ్లతో కొట్టారంటే పాయింట్ చెప్తున్నారు ఏమండి. అవునండి అవును కదా. ఈ సాంఘిక చరిత్ర పుస్తకం సురవరం ప్రతాపరెడ్డి గారు 19వ పుటలో చెప్తూ ఉన్నారు. సో ఈ విధముగా నానా హింసలు చేసింది క్రైస్తవులు కాదు, నానా విధాలుగా రాళ్లతో కొట్టేది క్రైస్తవులు కాదు. వాళ్ళు దగ్గర తీసుకుని ప్రేమించారు, దగ్గర తీసుకుని అన్నం పెట్టారు, దగ్గర తీసుకుని చదువు చెప్పారు, దగ్గర తీసుకుని నాగరికత నేర్పించారు. కానీ ఎవరిని రాళ్లతో కొట్టి ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళగొట్టేశారో చరిత్ర చెప్పగానే చెబుతుంది కదా స్పష్టంగా. నెక్స్ట్, ప్రాణాంతకమైనా సరే జైన దేవాలయంలోనికి పోరాదన్నట్టుగా శైవ వైష్ణవులు ఒకరినొకరు చండారులుగా అసభ్యముగా దూషించుకుని మా దేవుడు ఎక్కువ అంటే మా దేవుడు ఎక్కువ అని చెప్పేసి నిరూపించుకోవటానికి కథలు పురాణాలు కల్పించుకున్నారు. చాలా అసభ్యంగా దూషించుకున్నారంట. మా దేవుడు ఎక్కువ అంటే మా దేవుడు ఎక్కువ అని చెప్పేసి శైవులు వైష్ణవులు ఒకరికొకరు పురాణాలు కథలు రాసుకున్నారంట. ఎవరి మీద ఎవరు పన్నాగం పన్నారు, ఎవరి మీద ఎవరు కుట్రదారులుగా ఇదయ్యారు, ఎవరిని ఎవరు వెళ్ళగొట్టారు, ఎవరు రాళ్లతో కొట్టారు, స్పష్టంగానే చెప్తుంది చరిత్ర. ఇందులో క్రైస్తవులు ఏం చేశారు? మీకు క్రైస్తవులు దేశాన్ని అభివృద్ధి పరిచారు కదా, క్రైస్తవులు దేశాన్ని బాగుపరిచారు కదా. ఎవరినైనా రాళ్లతో కొట్టారు చరిత్రలోని క్రైస్తవులు? రాళ్లతో కొట్టబడ్డారు ఇంకా స్టెఫన్ లాంటి వాళ్ళు. అవునండి. రాళ్ళతో కొట్టే అసలు అది లేదండి క్రిస్టియానిటీలో, అది లేదు అసలు. క్రిస్టియానిటీలో రాళ్ళతో కొట్టే పద్ధతే లేదు. అవునండి. జైనులు రంగములో నుంచి దిగజారిపోయిన తర్వాత మతోన్మాదం గదా యుద్ధమునకు, గద అంటే తెలుసా అండి జాన్ గారు? అది ఆయుధం, అది ఇట్స్ ఏ వెపన్. జైనులు రంగము నుండి దిగజారిపోయిన తర్వాత అంటే జైనులు వెళ్ళగొట్టేశారు ఇంకా. సో ఈ శైవులు గాని లేకపోతే ఈ శైవులు గాని వైష్ణవులు గాని వాళ్ళు పాపం ఎవరిని వెళ్ళగొట్టేశారు అంటే జైనులు వెళ్ళగొట్టేశారు పాపం. సో జైనులు రంగము నుండి దిగజారిపోయిన తర్వాత మతోన్మాద గదా యుద్ధమునకు వీర శైవ వైష్ణవులే మిగిలిపోయారు. ఇంకా ఇరు వర్గాలే ఉన్నారు. వీరు పరస్పరం తిట్టుకున్న తిట్లే ఒక చాట భారతమగును. ఓకే. వీరు గుళ్ళలోని విగ్రహములు కూడా శక్తి కలిగినప్పుడు మార్చిరి. క్రైస్తవులు మార్చారా ఎక్కడన్నా? లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్ ఎక్కడన్నా గుళ్ళను మార్చారా, విగ్రహాలను మార్చారా, ఎవరినన్నా రాళ్లతో కొట్టారా, ఊచపాత కోసారు రంపాలతోని, ఎవరినన్నా నరికి చంపారా క్రిస్టియన్ మిషనరీస్? లేదు. ఇక్కడ ఏముంటది అంటే వీరు అంటే శైవులు వైష్ణవులు పరస్పరం తిట్టుకున్నటువంటి తిట్టు చాట భారతం అంటే అంత విస్తృతంగా తిట్టేసుకున్నారండి ఒకరినొకరు. వీరు గుళ్ళలోని విగ్రహములు కూడా శక్తి కలిగినట్టు మార్చేశారంట. సో సుప్రసిద్ధముగా తిరుపతి వెంకటేశ్వరుని విగ్రహము మొదట వీరభద్ర విగ్రహం అనియు దానిని వైష్ణవ విగ్రహముగా చేసిరనియు కాకతీయ కాలపు వాడగు శ్రీపతి పండితుడు తమ శ్రీకర భాష్యములు తెలుపునాడు అన్నట్టు ఉంది. ఇక్కడ తెలుస్తుంది కదా చరిత్రలో ఎవరి విగ్రహాలు మార్చేశారో. ఎందుకు క్రైస్తవులు ఏడవటం? చరిత్ర తెలిసినప్పుడు ఊరుకోవాలి. అరే వీడిని కెలకూడదురా, కెలిగితే ఖచ్చితంగా గట్టి కౌంటర్లు పెడతారు వీళ్ళు, ఒకవేళ జోలికి మనం వెళ్ళకూడదని చెప్పేసి ఇంటి దగ్గర ఉండాలి. అవునండి. సంఘ సంస్కారము హిందూ మతములు సంస్కరించే ఉద్దేశంతో శైవ వైష్ణవ మతములు ప్రబలియుండెను, కానీ అవి ఎక్కువగా అపకారమే చేసినవి. జైనులలో చాలా గొప్ప తార్కికులుంటిని వారు రాసిన సంస్కృత తార్కిక చర్చలలో కులతత్వం చాలా సుందరముగా దిట్టముగా ఖండించారు.
సో మతోన్మాదమును లేదా ఇక్కడ హిందూ మతమును సంస్కరించాలి అనే ఉద్దేశంతో శైవ వైష్ణవ మతములు ప్రబలి ఉండిన, కానీ అవి ఎక్కువగా అపకారం చేశాయి. అవి ఎక్కువగా ఏం చేశాయి అంటే ఇది కీడు కలగజేశాయి అన్నట్టు చెప్తూ ఉన్నారు సొరవరం ప్రతాప్ రెడ్డి గారు 34వ పేజీలో ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే పుస్తకంలో. తర్వాత వీర శైవ వైష్ణవులు కొంతవరకు సంఘ సంస్కర్తలే కానీ వారు అసహనమున మతోన్మాదమును హిందూ సంఘమందు ప్రవేశపెట్టిన వారైరి. ఓకే, అంటే అప్పటి నుంచి మతోన్మాదం ఉంది ఫుల్ గా. అసలు మతోన్మాదమును ప్రవేశపెట్టిన వారు వీళ్ళు ప్రధాన పాత్ర వహించారని చెప్పేసి సొరవరం ప్రతాపరెడ్డి చెబుతున్నారండి బాబా. ఓకే, జాన్ గారు చెప్పట్లేదు, సురేష్ బాబు చెప్పట్లేదు, ఇంకా ఎవరెవరో చెప్పట్లేదు. మతోన్మాదముని హిందూ సంఘమందు ప్రవేశపెట్టిన వారైరు ఎవరు? శైవులు, వైష్ణవులు. మూఢభక్తి ఎక్కువైపోయిందంట జైలుల్లో, ఇది మన ఈ జనాల్లో. ఎవరికి తెలియదండి ఇవన్నీ, నీ చరిత్ర పలుకులు ఎవరికి తెలీదు. చరిత్ర పుస్తకాలు చదివితే అన్ని కూడా బయటకు వస్తాయి. అవునండి. క్రిస్టియన్ మిషనరీస్ హిందువుల్ని ఊసకొదగోసారు, లేకపోతే క్రిస్టియన్ మిషనరీస్ హిందువుల యొక్క గుళ్ళను పడగొట్టారు, అవి జనాల్ని చంపారు, లేకపోతే విగ్రహాలను మార్చారు. ఏం పని వాళ్ళకి? అంత పని ఏంటి అయినా క్రిస్టియన్స్ కి? అంత అవసరం కూడా లేదు కదండి. అంత అవసరం వచ్చింది అసలు? అంత అవసరం లేదు. కాకతీయుల జైనులుగా ఉండినప్పుడు జైన దేవాలయంలో కట్టించరి. కాకతీయులను ఒక వర్గం ఉన్నారండి, ఒక సెక్ట్ అన్నమాట, ఒక వర్గం లేదా ఒక జాతి వాళ్ళు. కాకతీయులు జైనులుగా ఉండినప్పుడు జైన దేవాలయాలు కట్టారండి. పాపం వాళ్ళు జైనులు చాలా సాత్వికులంట. ఓకే. కాకపోతే వాళ్ళలో ఉన్న ఒక భయంకరమైన అలవాటు ఏంటంటే వాళ్ళు దిగంబరులుగా వాళ్ళు తిరుగుతారు అనుకోండి, అది వేరే విషయం. అంటే ఒక జాతి వారు, అంటే 2-3 జాతులు ఉన్నట్టున్నాయి, 2 వర్గాల వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒక వర్గం వారు బట్టలు లేకుండా తిరుగుతారు, అది వేరే విషయం, అది వాళ్ళ బిలీఫ్. ఓకే. హనుమకొండ గుట్ట రాళ్ల పైన కూడా పెద్ద జైన తీర్థంకరుల విగ్రహం చెక్కించేది. అదే గుట్టపై పద్మాక్షి దేవాలయం కలదు. దానిని తర్వాత శైవులు లాగుకొని తమ దేవతగా పూజలు చేస్తూ వచ్చారు. గుట్ట వద్ద గల చెరువులో అనేక జైన విగ్రహములు మంచివి విరిగినవి శకలములు నేటికి గొప్పగా వేయబడినవి కానవచ్చును. అంటే వీళ్ళకి మధ్య జరిగిన కొట్లాటలో, హింసాత్మక చర్యల్లో శైవులంట జైనుల యొక్క విగ్రహాలను నాశనం చేశారంట, జైనుల యొక్క గుళ్ళను మార్చారంట, జైనుల యొక్క దేవాలయంలో ఉన్నటువంటి ప్రతిమలను మార్చారంట, జైనుల యొక్క విగ్రహాలను పడగొట్టేసి వాళ్ళ మొక్కలుగా చేసి ఎక్కడో పడేసారంట. ఇప్పుడు కూడా ఉన్నాయంట. వీక్షకుల్లో కొంతమంది మతం ఏమంటున్నారు, క్రిస్టియన్స్ చేశారు ఇలాంటి భయంకరమైన పనులు. ఎక్కడ చేశారు అని? ఎక్కడ చేశారు? ఎక్కడుందో చరిత్ర? ఇప్పటి వరకు చరిత్ర లేదు ఇండియాలో. ఉంది అంటే ఈ విధముగా చూపించండి ఎక్కడుంటాయి అది. అవును, చూపించాలా? మాకు రికార్డ్ చూపించాలి. హిస్టరీ రికార్డ్. వి వాంట్ హిస్టరీ రికార్డ్. ఓకే, చూడండి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఇంకో పుస్తకం ఏముందంటే, ఇక్కడ అండర్లైన్ చేశాము, 174 పేజీ. వైష్ణవులను శైవులుగా మార్చిన పరిపాటి ఆయన వారిని. అసలు నిజంగా వాళ్ళుగా మార్చుకున్నారంటే వాళ్ళు వీళ్ళుగా మత మార్చుకున్నారన్నమాట. మత మార్పిడి శైవులను వైష్ణవులుగా మార్చారు, వైష్ణవులు శైవులుగా మార్చే పరిపాటి అయిపోయింది. విజయనగర సామ్రాజ్య కాలంలో శైవుల ప్రాబల్యం తగ్గను. బసవ పండిత ఆరాధ్య సోమనాథుల వంటి ప్రచారకులు లేకపోయి వైష్ణవ ప్రాబల్యం ఎక్కువగా అయిపోయింది. శైవులు బిజ్జల రాజ్యమును వశపరుచుకున్నట్లుగా వైష్ణవులు రెడ్డి వెలమలను విజయనగర చక్రవర్తులను వైష్ణవులుగా మార్చివేసిరి. ఓకే. ఆనాటి మన మత పరిస్థితి ఇట్టి హీన దశకు వచ్చి ఉండేనంటే ఇక్కడ ఏమర్థమవుతుందంటే, వాళ్ళుగా మార్చుకున్నారు, వాళ్ళు వీళ్ళుగా మార్చేసుకున్నారు.
ఓకే ఓకే. మీరు మత మార్పులు చేస్తున్నారు, మీరు మతం మార్చేస్తున్నారు. క్రిస్టియన్స్ ఎవరో కూడా బలవంతంగా మత మార్పులు ఎవరు చేయరు. క్రీస్తు మాటలు బోధించినప్పుడు, క్రైస్తవ విలువలు బోధించినప్పుడు వాటిని బట్టి క్రిస్టియన్స్ గా మారితే అది వేరే విషయం తప్ప, బర్రెనో గొర్రెనో ఒక గుంజక ఈడ్చుకొచ్చి తాడు మెడలు వేసి బలవంతంగా ఈడ్చుకొచ్చి ఒక గుంజ కట్టేసినట్టు ఎవ్వరు కూడా బలవంతం మత మార్పులు చేయరు వాస్తవం క్రిస్టియన్స్. అవును అవును అవును. వివిధ సంప్రదాయక వర్గాల వారు తమ తమ ప్రాబల్యము గల తావుల ఎందితర వర్గముల వారిని హింసించుటకు కూడా జంకలేదు. అనేక జైన దేవాలయములను శైవులు ఆక్రమించుకుని వాటిని శివాలయములుగా మార్చిరి. ఓకే, మీరు అంటున్నారు కదా, మీరు ఎవిడెన్స్ చూపించండి. ఇదిగో ఎవిడెన్స్, ఎంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి మీకు? 20 సంవత్సరాల పాటు కృషి చేసినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందినటువంటి పుస్తకాల్లోనూ చూపిస్తున్నాం మేము. అవునండి. అనేక జైన దేవాలయములను శైవులు ఆక్రమించుకుని వాటిని శివుడి గుడిగా మార్చేశారంట. ఎవరు లాక్కున్నారు దేవాలయాల్ని? ఎవరు మార్చారు విగ్రహాలని? క్రిస్టియన్స్ మార్చారా? క్రిస్టియన్స్ గుళ్ళను పడగొట్టేశారు, దేవాలయాల్ని చర్చిలుగా మార్చేసుకున్నారా? వేములవాడలో నేటికి శివాలయం ముందర ప్రాచీన మందుండిన జైన విగ్రహము తమ వ్యవస్థను తెలుపుకుంటున్నది. అంటే ఇదిగోరా బాబు, నేను ఒకనొక అద్భుతంగా అభివృద్ధిలో ఉన్నటువంటి విగ్రహాన్ని వాళ్ళు నన్ను చెత్తవాద చేసి నలగొట్టేసి నన్ను ఇక్కడ పడేశారని చెప్పేసి ఆ మొక్కలు శకలు చెప్పుకుంటున్నాయి అభివృద్ధిని. ఒకప్పుడు ఉండేది, మా పరిస్థితి ఫరడి వెళ్ళింది అద్భుతంగా, కానీ ఇప్పుడు నేను శిథిలావస్థలో ఉన్నానని చెప్పేసి ఆ విగ్రహము మౌన సాక్ష్యం చెప్పుకుంటుంది. అది అక్కడ రాస్తున్నాడు. తమ వ్యవస్థను తెలుపుకుంటున్నవి. గద్వాల సంస్థానములోని పూడూరు అను గ్రామమందు పశ్చిమ చాళుక్య శాసనములున్నవి. అచ్చట ఊరి ముందటనే ఒక పెద్ద జైన శాసనం ఉన్నది. ఆ ఊరికి కొంత దూరములో శివాలయం ఉన్నది. దాని ఆవరణములు ప్రాచీన జైన విగ్రహములు లోపల నుండి బయటకు తొలగించి బయట పెట్టారంట ఆ యొక్క శైవులు. ఏమండి, జైన విగ్రహాలు లోపల నుంచి బయటకు తీసుకొచ్చి పడేశారంట. జైన యొక్క దేవాలయములో ఉన్నటువంటి పరిస్థితులు మొత్తం మార్చేశారు. ఇది చరిత్ర. జైనులు లెప్పటి మైసూరు రాజ్యములో ఆనాడింకను మిగిలి ఉండరి. వారిని శ్రీ వైష్ణవులు హింసించి శ్రావణ బెల్గములలోని వారి దేవాలయములను కూల్చిరి. నేను మాట్లాడుతున్నానా? ఓన్ వర్డ్సా? హిస్టరీ చెప్తుంది. హిస్టారికల్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఐఎమ్ లిటరల్లీ రీడింగ్ ఫర్ యూ. వారిని శైవ వైష్ణవులు హింసించి, అంటే జైనులను హింసించి దేవాలయములను కూల్చిరి. క్రిస్టియన్స్ కూల్చలేదు. క్రిస్టియన్స్ దేవాలయములను కూల్చలేదు. క్రిస్టియన్స్ కట్టుకున్నటువంటి దేవాలయములను హిందువులు కూర్చొని చూపిస్తాను ఇప్పుడు జాన్ గారు. అవునండి కరెక్టే. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎంతో పదులముగా కట్టుకున్నటువంటి క్రిస్టియన్స్ చర్చెస్ ని హిందువులు పడగొట్టాలని చెప్పేసి చూపిస్తాను నేను. విన్నారా జాన్ గారు? ఎక్కడన్నా లిటరల్ గా మామూలుగా ఎప్పుడైనా విన్నారా? ఇవి విన్నానండి. మేము ఆల్రెడీ దీనికోసం కొంత వివరణ ఇచ్చాము. మీరు ఇన్ డీటెయిల్ గా ఇస్తున్నారు. ఓకే విన్నామండి. మన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు క్రిస్టియన్స్ కి తెలుస్తుంది, మన వాళ్ళు కూడా వాళ్ళు కూడా తెలుస్తుంది. తెలుసండి, చాలా మందికి మామూలుగా చదువుకున్న వాళ్ళకి ఏదైనా తెలిసిపోతండి. ఇప్పుడు ఎంఏ తెలుగు, ఎంఏ హిస్టరీ ఇలాంటి వాళ్ళందరికీ బాగా తెలుస్తుందండి ఇదంతా కూడా. వీరశైవ మతము ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర ఏటుకూరి బలరామమూర్తి గారు 121 పేజీలో రాస్తున్నారు. వీరశైవ మతం జైన మతాన్ని నాశనం చేసి, జైన దేవాలయములను ధ్వంసం చేసి, జైన గురువులను హింసించి ఆంధ్రాలో ఆ మతాన్ని నామరూపాలు లేకుండా చేసింది ఏంటి? వీరశైవ మతం. నేను ఇంకా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఉన్న రికార్డు చెబుతున్నాను. ఇంకా వ్యాఖ్యానించే అవసరం అనవసరంగా నేను టైం వేస్ట్ చేయను.
రెండవ ప్రోలరాజు తర్వాత కాకతీయ రాజులందరూ జైన మతాన్ని శైవ మతాన్ని ఆదరించారు, జైన హింసను ప్రోత్సహించారు. అనేక జైన దేవాలయములు శైవ దేవాలయములుగా మారినవి. డియర్ ఫ్రెండ్స్, నోట్ దిస్ పాయింట్. బ్రదర్ మీరు మొత్తం చదవండి, ఏం పర్లేదు, కొంచెం లేట్ అయినా పర్లేదు. సబ్జెక్ట్ మంచి సబ్జెక్టు, మన ప్రేక్షకులకి కావాలి, సబ్జెక్ట్ కావాలి, మనం ఇవ్వాలి. పూర్తి స్థాయిలో వివరణ ఇస్తాం బ్రదర్, నో ప్రాబ్లం. ఓకే. ఎస్ ఏమండి, అనేక జైన దేవాలయములు శైవ దేవాలయముగా మారినవి. హన్మకొండలో చరిత్ర ప్రసిద్ధమైన పద్మాక్షి దేవాలయం జైనులది. ఓకే. జైన మతస్థుల చిత్రాలు విగ్రహాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. ప్రోళరాజు కాలంలోనో ఆ తర్వాతనో ఇది శైవాలయముగా మారినది. మొదట ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కూరికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలోనూ బసవ పురాణములోను శైవ మత ప్రచారకులు ఈ విధముగా అన్య మతస్థులను హింసించిరి. ఓకే. క్రిస్టియన్స్ హింసించారా? గోవాలని ఇంక్విజన్ చేసేసారా? హిందువుల్ని ఊచుకొచ్చారా? హిందూ దేవాలయాలను పడగొట్టేశారు క్రిస్టియన్స్. హింసించారా మతస్థుల్ని, అన్య మతస్థుల్ని? చరిత్ర చెప్తుంది కదా ఎవరిని హింసించారో. ప్రతాపరుద్రుడు ఏమంటాయి ఇక్కడ పండితారాధ్య చరిత్రలోను బసవ పురాణములోను శైవ మత ప్రచారకులు ఏ విధముగా అన్య మతస్థులను హింసించింది. స్వోత్కర్ష పూర్వకముగా వర్ణించబడ్డాయి. ఇంకా మీరు దాన్ని చదువుకోండి. అంతగా మీకు అవసరమైతే పండితారాధ్య చరిత్ర, ఆ తర్వాత పాల్కూరికి సోమనాథుడు రచించినటువంటి ఈ పుస్తకము, ఇలాంటివన్నీ కూడా ఎక్కడున్నా తెలుసండి, స్టిల్ ఇన్ లైబ్రరీ. కాకపోతే ఓల్డ్ తెలుగులో ఉంటాయి, చాలా ఓల్డ్ తెలుగు, చాలా కష్టపడి చదివిన పుస్తకాలు అవి. బసవ పురాణం ఉంది, తర్వాత పాల్కూరికి సోమనాథుడు రచించినటువంటి పండితారాధ్య చరిత్ర ఉంది, ఓల్డ్ బుక్స్. దాంట్లో అస్సలు మనం భయం వేస్తుంది అనమాట. చాలా దారుణంగా హింసించడం జరిగింది. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అవన్నీ కూడా. సో ఇంతవరకు ఇది మనం పెట్టుకుందాము. ఇంకా ఎక్కువగా మాట్లాడితే అవి కూడా తెస్తా. ఓకే ఓకే ఓకే. తర్వాత చూడండి అక్కయ్య గారు, తర్వాత చూడండి, అక్కడ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఆంధ్రుల చరిత్ర ఏటుకూరి బలరామూర్తి. బలవంతులైన రాజులు పరిపాలించినప్పుడు జైన శైవ ద్వేషాలు అణిగి ఉండేవి. బలహీనుడైన రాజు అధికారంలోకి రాగానే అవి తిరిగి తల ఎత్తేవి. గణపతి దేవ రుద్రవ పరిపాలన కాలంలో అణిగి ఉన్న జైన శైవ మత ద్వేషాలు ప్రతాపరుద్రుని కాలంలో విజృంభించినవి. జైనులను శైవులు నానా హింసలు పెట్టినారు. జాన్ గారు క్యాచ్ ద పాయింట్ అండి. జైనులను శైవులు నానా హింసలు పెట్టినారు. నానా హింసలకు తాళలేక జైనులు రాజ్య విస్తృతికి కుట్రలు చేస్తుండేవారు. కాకతీయ రాజ్య మత పతనానికి జైన శైవ మత ద్వేషాలు కూడా ఒక కారణం. అంటే వీళ్ళకి ఉన్నటువంటి బలము, అధికారం అంతా కూడా ఉపయోగించి జైనులను అణగదొక్కించే ప్రయత్నం చేశారంట. మత ద్వేషం అంటే వీళ్ళకి పరమత సహనం ఉంది, మాకు పరమత సహనం ఉంది అంటారండి. అంత అబద్ధం అనమాట. లెక్క చూస్తే పరమత సహనం లేదు అసలు. సో ఇలా మనం చూసుకుంటే పోతే ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయో. మీరు అంటా ఉంటారు కదా మాటగానే, క్రిస్టియన్స్ కోసారు, క్రిస్టియన్స్ ఇలాంటి అరాచకాలు చేశారు, క్రిస్టియన్స్ హింసించారు హిందూస్ ని, లేకపోతే గుళ్ళను పడగొట్టారు. అట్లాంటివి ఏమి లేవులే గాని అసలు ఎవరిని మార్చారు, మతం మార్చారు, ఎవరి గుళ్ళని ఎవరు పడగొట్టారు, ఎవరిని తన్ని తరిమేశారు, ఎవరు గుళ్ళని మార్చారు, గుళ్ళలో విగ్రహాలు ఎవరిని మార్చారు అనేది స్పష్టంగా మీకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చదివి వినిపిస్తున్నాను కాబట్టి మీరు తెలుసుకోవచ్చు. తర్వాత భారతీయ సంస్కృతి ఒక పరిశీలన. జాన్ గారు ఇంకొక పాయింట్ అండి, ఈ మేజర్ పాయింట్. మనం ఎవరైనా ఫారినర్స్ రాసిన పుస్తకాలు చదువుతున్నామండి జాన్ గారు? పోనీ కాదండి, ఫారిన్ బుక్స్ కాదు, ఎన్నో ఇండియన్ బుక్స్.
పోనీ ఏమన్నా అమెరికా ఓడు, ఆస్ట్రేలియా ఓడు రాసినటువంటి ఇంగ్లీష్ పుస్తకాలు లేకపోతే వేరే భాషలో ఉన్నటువంటి వివరాలు ఏమైనా చూపిస్తున్నాం, లేకపోతే తెలుగు భాషకు చేరినటువంటి తెలుగు పండితులు రాసిన పుస్తకాల నుంచి మాట్లాడుతున్నామా? కరెక్టే అండి, 100% అండి. ఇది కూడా పాయింట్. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే తర్వాత, లేదండి మీరు రాసుకున్న అనుకూలమైన పుస్తకాల నుంచి మీరు కోట్ చేస్తున్నారు అని, అది కూడా మాట్లాడతాం మనం. అది కాదు కదా, 100% కరెక్ట్ అండి. తెలుగు వారు హిస్టరీ చదివిన వారు రాశారు, క్లియర్ గా అర్థమైపోతుంది. భారతీయ సంస్కృతి ఒక పరిశీలన. ఎవరో ఈయన ఆచార్య బిఎస్ఎల్ హనుమంతరావు గారు. హైందవ మత విజయం శంకరుని అద్వైత ప్రచారంతో పూర్తయింది. వాద బలమే కాక రాక్షస బలం కూడా ప్రయోగించి శంకరుడు జైన బౌద్ధాలకు భారతదేశంలో నిలువ నీడ లేకుండా చేసినాడు. ఓహో, చూడండి, జైన బౌద్ధులు శంకరుడు. ఇక్కడ రాక్షస బలము అనే ఒక వర్డ్ ఉందండి, దాన్ని వివరించాలి అంటే నా వల్ల కాదులే, కానీ మీరు వివరించుకోండి దయచేసి. ఎవరెవరైతే చూస్తున్నారో, ఎవరెవరైతే క్రిస్టియానిటీ మీద పడి ఏడుస్తూ ఉన్నారో, ఎవరెవరైతే బైబిల్ విమర్శిస్తూ ఉన్నారో వారికి నేను స్పష్టంగా చదివి వినిపిస్తున్నా, చూపిస్తున్నా, మాట్లాడుతున్నా, ప్రశ్నిస్తున్నా. వాద బలమే కాక రాక్షస బలము కూడా ప్రయోగించి శంకరుడు జైన బౌద్ధాలకు భారతదేశంలో నిలువ నీడ లేకుండా చేశాడు. క్రిస్టియన్స్ వచ్చిన తర్వాత ఎవరికైనా నిలువ నీడ లేకుండా చేశారా? ఎవరైనా రాక్షస బలము ప్రయోగించి ఎవరినైనా తరిమేశారా క్రిస్టియన్స్ భారతదేశంలోనికి వచ్చిన తర్వాత? ప్రశ్న కాదండి, నేను పబ్లిక్ గా అడుగుతున్నాను. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. తరివేయడం అనేది హిస్టరీ బుక్ లో ఉంది కనుక నేను ప్రశ్నిస్తున్నాను. పరమత సహనం హైందవులకు ఉందా? దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది క్లియర్ గా. మతోన్మాదులారా, దీనికి మీరు జవాబు చెప్పండి. ఎవరెవరైతే సేన అని, సైన్యం అని రకరకాలుగా పేర్లు పెట్టుకున్నారో, మరి మొఖాలు చూపించకుండా ఎవరైతే వెనక నుంచి బాణాలు వేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ పాయింట్ ని మీరు చూపించండి. కాదు, నిరూపించండి. మీరు ఇంతటి మారణ హోమం చెయ్యలేదు అని నిరూపించుకోండి. క్లియర్ గా హిస్టరీ చెప్తుంది, చరిత్ర చెప్తుంది, ఎంతో క్లియర్ గా మరి కనబడుతూ ఉంది. బౌద్ధ జైన మతస్థులను శంకరుడు పూర్తిగా నాశనం చేశాడని చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇంట్రెస్టింగ్ చూడమని లాస్ట్ లో వస్తాయి మనకి. తర్వాత హిందూ దేశ కథా సంగ్రహము ప్రముఖ చారిత్రక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త కోమరాజు వెంకట లక్ష్మణరావు. అంటే మన కోట్ చేసే పుస్తకాలు ఎంత క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తో ఉన్నటువంటి రచయితలు రాశారో చెప్తున్నాం మనం అక్కడ. హిందూ దేశ కథా సంగ్రహము ప్రముఖ చారిత్రక పరిశోధకుడు, పుస్తకం పేరు హిందూ దేశ కథా సంగ్రహము. ప్రముఖ చారిత్రక పరిశోధకుడు, తెలుగు విజ్ఞాన సర్వస్వ సృష్టికర్త కోమరాజు వెంకట లక్ష్మణరావు గారు రాస్తున్నారు ఒక పాయింట్. క్రీస్తు శకం 12వ శతాబ్దమున శైవ మతస్థులను వైష్ణవ మతస్థులను ప్రబలి దక్షిణ దేశమందులు జైన మతము రూపుమాపిరి. జైన మతం ఈ రోజు అభివృద్ధి లేదు. జైన మతం ఇప్పుడు ఎక్కడ కూడా సరిగ్గా అభివృద్ధి లేదు, లేకపోతే అది అంత ఫార్ములా లేదు. ఎందుకని? బౌద్ధం లేదు, జైనం లేదు, ఏమైపోయాయి ఇవన్నీ? ఒకప్పుడు అద్భుతంగా డెవలప్ అయినటువంటి మతాలు ఇవన్నీ కూడా, ఈ రెండు కూడా ఏమైనాయి? యాక్చువల్లీ ఇవన్నీ కూడా పాఠ్య పుస్తకాలు పెట్టాలండి. యాక్చువల్లీ బ్రదర్, ఇవన్నీ కూడా పిల్లలు చదివే పాఠ్య పుస్తకాల్లో పెట్టవలసిన చరిత్ర, యాక్చువల్లీ ఒరిజినల్ చరిత్ర. దీన్ని తీసేసి రకరకాలు పెట్టి జనాల్ని పాడు చేస్తున్నారు. కానీ హిస్టరీని నాశనం చేయలేరు. ఖచ్చితంగా ఇది మనలాంటి వారు ఖచ్చితంగా బయట తీసుకొస్తాం. చెప్పండి బ్రదర్. తర్వాత ఇంకొక పాయింట్ అండి. యాక్చువల్ గా కొలనుపాక అని చెప్పేసి ఒక గ్రామం ఉంది తెలంగాణలోనే. అది నల్గొండకి ఎక్కడో, అది వరంగల్, కరీంనగర్ ఆ ప్రాంతాల్లోనే ఉంటది కొలనుపాక.
కొలనుపాకలో జైన విగ్రహాలు కొన్ని ఉన్నాయి, అక్కడ కొంత చరిత్ర శకలాలు ఉన్నాయి, అక్కడ ఆర్కియాలజికల్ మ్యూజియం ఉందని చెప్పేసి నేను పేపర్లో చదివితే ప్రాక్టికల్ గా నా పరిశోధనలో భాగంగా వెళ్ళాను నేను ఫ్రెండ్స్ ని తీసుకుని. వెళ్తే యాక్చువల్ గా అక్కడ ఉంది, చరిత్రలో చూస్తే ఒకప్పుడు అద్భుతంగా అభివృద్ధిలో ఉన్నటువంటి జైన మతము శైవుల ద్వారా లేకపోతే వైష్ణవుల ద్వారా అక్కడ చాలా అణగదొరక్కబడిందట, శైవుల ద్వారా. ఈ రెండు వర్గాల వారు కూడా జైనులను ఆ తర్వాత బౌద్ధాన్ని అణగదొరికేశారు, నామరూపాలు లేకుండా చేశారు, గుళ్ళు మార్చారు, విగ్రహాలు మార్చారు అని చెప్పేసి చరిత్ర స్పష్టంగా చెప్తుంది యాక్చువల్ గా. కానీ వీళ్ళ యొక్క అంటారు, వీళ్ళ యొక్క మాటలు ఎక్కడ బయట పడతాయి అని చెప్పేసి దారి మళ్లింపు చర్యలకు పాల్పడి క్రిస్టియానిటీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు మార్చేశారు, వీళ్ళు చంపారు, వాళ్ళు క్రిస్టియన్స్ మార్చారు గుళ్ళని, క్రిస్టియన్స్ దేవాలయాన్ని పడగొట్టారని చెప్పి ఎక్కడ ఎక్కడ ఈ వీడియో మీరు చూడండి. లాస్ట్ లో క్రిస్టియన్స్ కట్టుకున్నటువంటి చర్చిలను హిందువులు పడగొట్టారని చెప్పేసి ప్రూవ్ చేస్తా పాయింట్. నేను అది ఉంది నా దగ్గర, నేను చరిత్ర పరిశోధకుడిని, నేను వెళ్ళాను లైబ్రరీలోకి. నా పని ఇది చరిత్రను బయటకు తీయటం, మరుగుపరచబడినటువంటి వాస్తవాలు బయటకు తీయటం, ఎదుటి వారిని ఎడ్యుకేట్ చేయటం వాస్తవాలతో. మా మైండ్ లో నిక్షిప్తమైనటువంటి నిబిడీకృతమైనటువంటి అబద్ధాలను బయటకు లాగి వాస్తవాలతో వాళ్ళ బుక్కలను నింపడం నా పని. సరే, మనం కంటిన్యూ చేద్దాం బ్రదర్. డాక్టర్ అంబేద్కర్ గారు తర్వాత అండి, అంబేద్కర్ గారు 12వ శతాబ్దంలో కూడా, అయ్యగారు మీరు చదవండి ఒక మాట, అంటే మీకు స్పష్టంగా కనిపిస్తుంది నేను చూస్తాను. కనిపిస్తాయి. 12వ శతాబ్దంలో కూడా జైనులపై దాడులు జరిగడానికి తగిన చరిత్ర కథ రాళ్ళున్నాయి. అదే 12వ శతాబ్దంలో 12వ శతాబ్దంలో కూడా జైనులపై దాడులు జరిగాయి అనడానికి తగిన చరిత్ర ఆధారాలు ఉన్నాయి. 1174 నుంచి 76 ప్రాంతంలో రాజ్యానికి వచ్చిన గుజరాతీ శైవ రాజు అజయ్ దేవుడు జైనులపై నిర్దాక్షిణ్యమైనటువంటి అణచివేత సాగించి వారి నాయకుడిని చంపాడని చెప్పేసి ఎవరు రాస్తున్నారు ఈ మాట? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 3వ వాల్యూమ్ రచనలు ప్రసంగాలు 3వ వాల్యూమ్ లో ఆయన రాస్తున్నాడు. అంటే 12వ శతాబ్దం నుంచి వీళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, జైనుల మీదకి. మరి వీరు చెప్పరా? మీరు వీటికి ఏం చెప్తారు? మాటకని మీరు అంటారు కదా 1% ఉంది ఇంక్విజిషన్ జరిగిందని చెప్పేసి అంటే, మరి వీటన్నిటికీ కూడా మీరు ఏం జవాబులు చెప్తారు? 100కి 70% చేశారు వీళ్ళు. మరి ఏం చెప్తారు? 1%కే మీరు గిలగలా తనుకుని అని చెప్పేసి క్రిస్టియానిటీ మీద విరుచుకుపడితే మరి ఎంత భయంకరంగా ఉంది, భయంకరమైనటువంటి విస్తృతమైనటువంటి మారణహోమం జరిగింది. దోమల్లాగా ఏగల్లాగా చంపుకున్నారు ఆ రోజు. మరి దానికి ఏమంటాం? మరి ఈ శైవులు వైష్ణవులు ఇరు వర్గాల వారు కలిపి జైనులను హింసించారు, వైష్ణవులు మన బుద్ధులను హింసించారు. ఇదంతా ఏంటి మరి? 1%? 1% కాదు, చాలా హెచ్చైన రీతిలో ఉంది కదా మరి. అయ్యా, తెలుగునాట మతములు, సంప్రదాయములు, సంస్కృత భాషా ప్రచార సమితి హైదరాబాదు. ఇక్కడ అధ్యక్షులు దాదాపు ఎంతమంది ఉన్నారండి లిస్ట్ లో మనకి? పుల్లల శ్రీరామచంద్రుడు, ఆచార్య డాక్టర్ పుల్లల శ్రీరామచంద్రుడు ఉన్నారు. భాషా సమితిలో కార్యనిర్వాహక సంఘ సభ్యులు ఎంతమంది ఉన్నారు మొత్తం? 11 మంది ఉన్నారండి. 11 మెంబర్స్. 12 అండి కింద 12. కింద జరపలేదు. 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నారు టోటల్. 12 మంది ఉన్నారు. సరే సరే, తర్వాత స్లైడ్ చూడండి. తర్వాత స్లైడ్. ఓకే. ఇందులో ఏముందంటే, హనుమకొండలోని పద్మాక్షి దేవాలయము మొదట జైన మందిరము. ఓకే. దానిని శైవులు లాగుకుని తమ మందిరముగా మార్చి అనే విషయము వెనుక చూచితే, అంటే దీంట్లో ఇంకో పుస్తకం, ఇంకో పొట్ల చెప్తుంది ఈ పుస్తకంలో ముందుకు మనం చూసుకున్నాం కదని చెప్పి. సో
దేవాలయాలు మార్చింది ఎవరు? విగ్రహాలు మార్చింది ఎవరు? క్రిస్టియన్సా? క్రిస్టియన్స్ మార్చారా? లోపల ఉన్న విగ్రహాలు క్రిస్టియన్స్ మార్చేశారా? అంటే క్రిస్టియన్స్ తేరగా దొరికారా మీకు? వాళ్ళే ఇంకా పిచ్చోళ్ళ కనిపించారా మీకు? వాళ్ళే అమాయకులుగా కనిపించారా పాప మీకు? వాళ్ళు మార్చారు విగ్రహాలని. హనుమకొండలోని పద్మాక్షి దేవాలయం మొదటి జైన మందిరము, దానిని శైవులు లాగుకొని తమ మందిరముగా మార్చిన విషయం మొదట మనం చూసుకున్నాం కదా. వీరశైవులు ఎన్నయో జైన విగ్రహములను పడగొట్టి అక్కడ లింగములను నిలిపి, ఏంటండి లింగములను నిలిపి, అక్షర లింగములను నిలిపి వీరశైవులు లెన్నయో అంటే ఎన్నో, చాలా పెక్కు విస్తృతముగా, అధిక సంఖ్యలో, చాలా మిక్కిలి ఎక్కువ వీరశైవులు లెన్నయో జైన విగ్రహములను పడగొట్టించి అచ్చట లింగములను నిలిపినట్టు అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పద్మావతి దేవాలయము ప్రక్క చెరువులో లెన్నయో జైన విగ్రహములు దొరికినవి. మొక్కలుగా చేసేసి చెరువులో పడేశారు నామరూపాలు లేకుండానే. ఎవరు మార్చారు? అవును, గద్వాలలో కూడా ఉందంట. మళ్ళీ ఈ పుస్తకం ఎవరైనా క్రిస్టియన్స్ గా అంటే కాదు, మళ్ళీ హిందువులేదే. అవునండి. అదే ఇప్పుడు ఇంకొక పాయింట్, చాలా మేజర్ పాయింట్ వద్దాము డియర్ ఫ్రెండ్స్. అయ్యా చదవండి సార్. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కోల్చబడిన అనేక చర్చిలు. విన్నారా జాన్ గారు? ఎప్పుడైనా విన్నారా? మేజర్ పాయింట్ ఎప్పుడైనా విన్నారా? అంటే రీసెంట్ గా కూల్చుతాం తెలుసు కానీ ఇలాంటి పాయింట్ వినలేదు బ్రదర్. 1743 అయిపోతున్నట్టుంది. నాది కట్ అవుతుందా బ్రదర్? ఇప్పుడు ఓకేలేండి. ఆంధ్రప్రదేశ్ పోల్చబడిన అనేక చర్చిలు. ఇప్పుడు ఓకేలేండి. ఓకే, చదవండి. దక్షిణాది జిల్లాలలో క్రైస్తవ మత ప్రచారం కొరకు ఫాదరీలు మొట్టమొదటిసారిగా కర్ణాటక మిషన్ స్థాపించారు. కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో ఇతర మతాల్లోనూ అనేక కేథలిక్ చర్చిలు నెలకొల్పబడినవి. తక్కువ కులాలకు చెందిన హిందువులను అధిక సంఖ్యలో క్రైస్తవ మత స్వీకరణ చేయటం ప్రారంభమైనది 1743లో నిజాం సైన్యాలు. ఏమండి? 1743లో నిజాం సైన్యాలు కంబాల దిన్నెలోని చర్చిని విధ్వంసం చేయడం వల్ల క్రైస్తవ మిషనరీల ప్రచారానికి గట్టి దెబ్బ తగిలింది. అంటున్నారు కదా క్రిస్టియన్స్ గుళ్ళను పడగొట్టారు. అరే కాదురా బాబు, అసలు వేరే వాళ్ళు వచ్చి క్రిస్టియన్ గుళ్ళను పడగొట్టేశారు రా బాబు. చెదిరిపోయారు రా క్రైస్తవులు. బ్రతుకు జీవుడు అని చెప్పేసి దిక్కు మొక్కు లేకుండా పారిపోయారు క్రైస్తవులు. మీకు తెలియదు చరిత్ర పుస్తకాలు. చర్చిలు కూలగొట్టబడ్డాయి. క్రైస్తవ మిషనరీలు కట్టుకున్నటువంటి చర్చిలు కూలగొట్టబడ్డాయి. అప్పుడు జరిగినటువంటి పోరాటాల్లో క్రిస్టియన్స్ ని టార్గెట్ చేసి క్రిస్టియన్స్ పారిపోయారు, చెదిరిపోయారు వాళ్ళు. అవునండి. మరి ఏంటి మీరు ఎలా మాట్లాడుతున్నారు? క్రిస్టియన్సే అరచగా చేశారు, క్రిస్టియన్సే దేవాలయాలు పడగొట్టి వాటి మీద చర్చిలు నిర్మించేసుకున్నారు. ఇక్కడ చూడండి, అనేక చర్చిలు ధ్వంసం చేయబడి 1773లో జీసస్ సంఘము అణచివేయబడిందండి. నిజంగా అంటే వీళ్ళు ఒక మాట అండి, అంటే వీళ్ళు జైనులను నాశనం చేశారు, బౌద్ధులను నాశనం చేశారు, క్రైస్తవ సంఘాలను కూడా పడగొట్టారని ఇక్కడ హిస్టరీ చెప్తుంది. వీళ్ళేంట్రా బాబు అంటే రివర్స్ అండి. వీళ్ళు ఫస్ట్ నుంచి అంతేనండి, చేసిందంతా వీళ్ళు చేసేసి ఇతరుల మీద పెట్టేస్తారు అనమాట సింపుల్గా.
ఏమంటే అదే కాన్సెప్ట్ కూడా వీళ్ళు ఫాలో అవుతారు. ఇగో మా దేవాలయం పడగొట్టేశారు, ఆ దేవాలయం కింద మా శివుడు విగ్రహాలు ఉన్నాయి, లేకపోతే మా వైష్ణవులకు సంబంధించిన విగ్రహాలు ఉన్నాయి అని చెప్పి మరి ఇలా రకరకాలుగా మీరే పడగొట్టేశారు. ఏమనంటే బైబిల్లో ఉన్న విషయాలు కొన్ని చూపిస్తారు, చూపించి ద్వితీయోపదేశ కాండం ఇవన్నీ చూపించి ఇదిగో క్రైస్తవులు ఇలాంటి వారు అలాంటి వారని వీరు మన మీద రివర్స్ గేర్ చదివేశారు మంచిగా. అదే అక్కడ మీరు మంచి పాయింట్ చదివారు. అక్కడ ఏంటంటే క్రైస్తవ మిషనరీల ప్రచారానికి గట్టి దెబ్బ తగిలింది. ఈ సంఘటన ద్వారా ఇంకా అనేక చర్చిలు విధ్వంసం చేయబడి లేదా కూల్చబట్టబడ్డాయి, సంఘస్థులు చనిపోయారు. ఇది ఎవరి పరిపాలన జరిగింది అంటే నైజాం సైన్యాల పరిపాలన జరిగింది. కానీ హిందువులు కూడా కొంతమంది క్రిస్టియన్స్ హింసించినట్టు, హిందువులు కూడా కొంతమంది చర్చిలను పడగొట్టినట్టు తర్వాత చూస్తున్నాం మనం. తర్వాత చూడండి సార్ అయ్యగారు. ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవ చర్చిలు నేలమట్టం చేయబడ్డాయి, క్రైస్తవుల ఆస్తుల ధ్వంసం చేయబడ్డాయి. హనుమంతరావు గారు. ఎస్, నైజాం సైన్యాలు రాయలసీమలో కంబాల దిన్నె, మాదిగొబ్బ, కృష్ణాపురం మొదలైన చోట్ల చర్చీలను నేలమట్టం చేసి అపారమైన నష్టం కలిగించారు. టిప్పు సుల్తాన్ కూడా క్రైస్తవులను హింసకు గురి చేసినాడు. ఇక్కడ మీరు అనుకోవచ్చు, అయ్యా మేము కాదు కదండి క్రిస్టియన్స్ ని హింసించింది, మేము హిందువులము, మేము మిమ్మల్ని హింసించలేదు. నైజాం పరిపాలనలో కానీ లేకపోతే టిప్పు సుల్తాన్ వాళ్ళు కానీ క్రిస్టియన్స్ ని హింసించారు కానీ హిందువులు కాదు కదండి అని అనుకోవచ్చు. అలా అనుకున్నట్టయితే మీరు తప్పులోను ప్లస్ పప్పులోను కాలు వేసినట్లే. తర్వాత పాయింట్ చూడండి అక్కడ చదవండి గారు. చెప్పండి. టిప్పు సుల్తాన్ కూడా క్రైస్తవులను హింసకు గురి చేసినాడు. తర్వాత విజయనగర రాజ్య పతనానంతరము పాలేగుల్గాళ్ళు ప్రారంభమైంది. విజయనగర రాజ్య పతనానంతరం పాలిగాళ్ల పాలన ప్రారంభమైనది. సామాన్య శకం అంటే క్రీస్తు శకం 1800 నాటికి సీమలో 80 మంది పాలెగాళ్లు, 30,000 మంది సైనికులు ఉండేవారు. సామాన్య శకం 1600 కాలం నుండి సామాన్య శకం 1800 కాలం వరకు కూడా రాయలసీమ ప్రాంతంలో బలమైన రాజుల పరిపాలన లేదు, పాలెగాళ్ల పరిపాలనే లేదా పాలనే రాయలసీమలో ఉండేది. సీమలో దండయాత్రలు జరిగినప్పుడు గండికోట, సిద్ధవటం కోట పరాయి రాజుల వశమైనప్పటికీ గురుసులు మాత్రం పాలెగాళ్ల ఆధీనములోని లేదా స్వాధీనములోనూ ఉండేవి. ఇప్పుడు పాలెగాళ్ల పరిపాలన కాదండి. పాలెగాళ్ళు అంటే ఎవరు అంటే హిందువులే పాలెగాళ్ళు అంటే భారతీయులే. వాళ్ళెవరో అమెరికా వాళ్ళు కాదు, వాళ్ళెవరో ఆస్ట్రేలియా వాళ్ళు కాదు, లేకపోతే యూరప్ వాళ్ళు కాదు, క్రిస్టియన్ మిషనరీస్ కాదు, క్రిస్టియన్స్ అంతకంటే కాదు, లోకల్ గా మారిన క్రిస్టియన్స్ కాదు. పాలెగాళ్ళు అంటే గ్రామంలో ఉన్నటువంటి కొన్ని గ్రామానికి పెద్దలు పాలెగాళ్ళు అంటే. తర్వాత సార్ ఈ పాయింట్ మీకు అర్థమైతే నెక్స్ట్ పాయింట్ అర్థమవుతుంది. తర్వాత క్రీస్తు శకం 1743లో కడప సైన్యంలోని కంబాల దిన్నె ఎందలి చర్చిని నిజాం సైన్యాలు పడగొట్టను. అది ముందు చూసుకున్నాం. మాదిగొబ్బ, కృష్ణాపురం చర్చిలను అచ్చటి పాలెగాండ్రు పడగొట్టించిరి. స్పష్టంగా ఉంది ఇక్కడ, పాలెగాండ్రు పడగొట్టించిరి. వెంకటగిరి ప్రాంతములందరి చర్చిలను కూడా ఇట్టిగతే పట్టినది. చర్చిలు కూలగొట్టబడ్డాయి, క్రైస్తవ మిషనరీల ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి, వారి మీదకి కత్తి దూయబడింది, వాళ్ళని చెదరగొట్టేశారు. వాళ్ళు బ్రతుకు జీవుడని చెప్పేసి ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని వలస వెళ్ళిపోయారు. కర్ణాటకనో లేకపోతే ఇంకా వేరే వేరే ప్రదేశాలకు వాళ్ళు చెదిరిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ మీద ఊచకోత కోయబడింది, లేకపోతే వాళ్ళ మీద హింస చెలరేగాయి, వాళ్ళ మీదకి అక్కడ స్థానిక రాజులు విరుచుకుపడ్డారు. ఎవరు? పాలెగాళ్ళు.
రాయలసీమలో ఉన్నటువంటి గ్రామాల మీద పెద్దలుగా ఎవరైతే ఉంటారో రాయలసీమలో ఉన్నటువంటి పెద్దలకి పాలెగాళ్ళు అనే పేరండి అప్పట్లో. ఇప్పుడు కర్ణము, మునసీపు ఇలాంటి వాళ్ళు గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో ఈ కొన్ని ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ప్రాంతాల్లో అలాగా రాయలసీమలో ఉన్నటువంటి కొంతమంది గ్రామాల మీద ఉన్నటువంటి పెద్దలకి పేర్లు ఏంటంటే పాలెగాళ్ళు. ఆ పాలెగాళ్ళు ఏం చేశారు? చర్చిలను అచ్చటి పాలెగాండ్రు పడగొట్టించిరి. నెల్లూరు జిల్లాలోని కొన్ని క్రైస్తవ కుటుంబములు గుంటూరు జిల్లాకు వలసపోయారు. అబ్బబ్బబ్బబ్బబ్బ, చెదిరిపోయారండి క్రిస్టియన్స్. బ్రతుకు జీవుడా ప్రభు ఏంటి నాయన మాకు ఈ గతి అని చెప్పేసి పాపం వాళ్ళు బాధపడి ప్రభువుని విశ్వాసంతో పట్టుకుని వాళ్ళ యొక్క జీవితాలు బలపరుచుకుంటూ ప్లేస్లు అయితే ఖాళీ చేసేసారు తప్ప వాళ్ళ యొక్క హృదయాలు మాత్రం క్రీస్తుతో నింపబడ్డాయి. వాళ్ళు వెళ్ళిపోయి వేరే చోటకి. దేవుని స్తోత్రం కలిగిన కాక. నెల్లూరు జిల్లాలో కొన్ని క్రైస్తవ కుటుంబములు గుంటూరు జిల్లాకు వలసపోయిన. ఎందుకంటే చర్చిలు కూడగొట్టేస్తున్నారు, ఆస్తులు లాక్కున్నారు, విధ్వంసం జరుగుతుంది క్రిస్టియన్స్ మీదకి. అందుకని చెప్పేసి ఈ విధముగా క్రిస్టియన్స్ ఆ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. క్రిస్టియన్స్ మారణహోమం చేయలేదు, క్రిస్టియన్స్ మీదకి మారణహోమం చేశారు కొంతమంది. క్రిస్టియన్స్ గుళ్ళు పడగొట్టలేదు, కానీ క్రిస్టియన్స్ గుళ్ళు వేరే వాళ్ళు పడగొట్టేశారు. ఇది చరిత్ర. ఇది నిజమైనటువంటి ఇంక్విజిషన్ పోనీ, ఇది నిజమైనటువంటి ఇంక్విజిషన్ అందామా? హిందూస్ లేకపోతే పాలెగాళ్ళు క్రిస్టియన్స్ మీదకి చేసినటువంటి ఇంక్విజిషన్ అందామా పోనీ? మరి పోనీ దానికని మీరు ఒప్పుకుంటారా? క్రైస్తవ మతం క్షీణించిందంట. కారణం ఏంటంటే వాళ్ళ మీదకి శోధనలు వచ్చాయి, వాళ్ళ మీదకి భయోత్పాతం వచ్చింది, వాళ్ళ మీదకి ఆందోళన కలిగించేశారు చాలా మంది. వాళ్ళు ప్రాణాలను అరచేతులు పెట్టుకుని పారిపోయారు. కానీ మీరేం చేస్తున్నారంటే కత్తి దూసి అనేక మందిని చంపేశారు, అనేక మందిని నాశనం చేశారు, గుళ్ళను పడగొట్టేశారు, చర్చిలుగా మార్చేశారు. ఓర్ని చల్లని కాసు చలామణి కాదండోయ్, అబద్ధాలు మాట్లాడొద్దు దయచేసి. తర్వాత తెలుగు విజ్ఞాన సర్వస్వము 3వ సంపుటము తెలుగు సంస్కృతి సంపాదకులు మల్లంపల్లి సోమశేఖర శర్మ, మామిడిపూడి వెంకటరంగయ్య, నేలటూరి వెంకటరమణయ్య, మోటూరు సత్యనారాయణ. అంటే ఇక్కడ తెలుగులో మనకి స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ కూడా నేను స్పష్టంగా ఎలా చదువుతున్నాను అంటే వాళ్ళ యొక్క పేర్లు నాకు తెలుసు, వాళ్ళ యొక్క పుస్తకాలు నేను చదవను కాబట్టి నా రీసెర్చ్ మెటీరియల్ లేదు. నేను పిహెచ్డి చేసినటువంటి సమయంలో భారతదేశ వాదుల చరిత్ర మీద నేను పరిశోధన చేస్తున్నప్పుడు వాళ్ళ పుస్తకాలు నేను చదివేశాను కాబట్టి వాళ్ళ పేర్లు ఇట్టే నాకు తెలుస్తాయి. వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు ఏ పుస్తకాలు రాశారని చెప్తాను, వాళ్ళ పుస్తకాల్లో ఉన్నటువంటి విషయ సూచక కంటెంట్ చెప్పేస్తాను నేను. సరే వీడియో పోయినప్పుడు కూడా. తర్వాత ఏంటి, చూడండి. కానీ 1743 సార్ మీరు ఏ చూస్తున్నారు అక్కడ? తర్వాత దానికంటే కొంచెం ముందు చూడండి, అది కాదు, దాని తర్వాత దాని తర్వాత ఇంకా లేదండి. యాక్చువల్గా అది లేదా మీ దగ్గర? కొంచెం పైకెళ్ళండి, లేకపోతే కొంచెం పైకెళ్ళండి. ఇది కాదండి, యాక్చువల్గా కిందకి ఇంకొంచెం కిందకి దింపండి. ఒకటి దింపండి సార్, మెల్లగా ఇంకోటి దింపండి. ఓకే, అయితే దాంట్లో లేనట్టుంది. ఇక్కడ చదువుతున్నానండి. కానీ 1743లో కంబాల దిన్నె చర్చిని నైజాం నవాబులు పడగొట్టించిరి. తర్వాత మాడిగుబ్బ మొదలైన ప్రదేశములలోని క్రైస్తవ దేవాలయములను ఆ ప్రదేశపు పాలెగారులు విధ్వంసం చేసిరి. ఈ విధముగా క్రైస్తవ మత వ్యాపకమునకు ఆదిలోనే ఆటంకము ఏర్పడినది. దీనికి 1777లో జీసస్ సొసైటీని అణగద్రొక్కుట తోడైనది.
ఎవరు మార్చేశారండి? ఎవరు అణగదొక్కారండి? ఎవరు ఆటంకం చేశారండి? క్రైస్తవ దేవాలయములను ఆ ప్రదేశపు పాలెగారులు విధ్వంసం చేసిరి. దేవాలయాలను క్రైస్తవ చర్చిలను పడగొట్టింది పాలెగాళ్ళండి. చరిత్ర చెబుతుంది ఇది. చర్చిని నైజాం నవాబులు ఒక చోట నుండి పడగొట్టుకుంటూ వస్తే ఇటువైపు నుంచేమో పాలెగాళ్ళు ఇంకొక చర్చిలను, వేరే చర్చిలను నేలమట్టం చేసుకుంటూ వచ్చారంట. ఈ విధముగా క్రైస్తవ ఆస్తులు విధ్వంసం చేయబడ్డాయి. క్రైస్తవుల మీదకు ఊచకోత పోయబడింది. క్రైస్తవులు చెదిరిపోయారు. క్రైస్తవుల మీదకు శోధనలు వచ్చాయి. క్రైస్తవుల దేవాలయాలు, క్రైస్తవ గుళ్ళు లేదా క్రైస్తవ చర్చిలు ధ్వంసం చేయబడ్డాయి. ఆస్తులు ధ్వంసం చేయబడ్డాయి. చాలా మంది చచ్చిపోయి ఉంటారు కూడా. మరి ఇదంతా కూడా చెప్పకుండా ప్లేట్ ఫిరాయించి దీన్ని మరుగుపరిచి ఏదో సామెత చెప్తున్నట్టు ఏంటది, గురిగంజ నలుపు అన్న సామెత లాగా మీరు ఇదంతా చెప్పకుండా క్రిస్టియన్స్ ని బ్లేమ్ చేస్తే ఎట్లా? ఏం చేశారని? డ్యాములు కట్టడం తప్ప, ఇన్స్టిట్యూషన్స్ కట్టడం తప్ప, అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి వైద్యం చేయడం తప్ప, పిల్లలకి చదువు చెప్పడం తప్ప, కాలేజీలు నిర్మించడం తప్ప, కరువు సమయంలో అన్నం పెట్టి ప్రాణాలను నిలబెట్టడం తప్ప ఏం చేశారు క్రిస్టియన్స్? భారతదేశానికి అపాయం కలిగించారా? కీడు తలపెట్టారా? సంస్కృతిని నాశనం చేశారా? అదే ఒక విషయం చెప్పాలనుకున్నాను ఏంటంటే, దేశంలో అరాచకం సృష్టిస్తున్నారండి. అభివృద్ధి చేయవలసిన స్థితిలో అభివృద్ధి చేయవలసిన బాధ్యత ఉంటుండగా దేశాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి, టెక్నాలజీని డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేయాలి, ఉద్యోగాలు అందరికీ రావాలి, ఆకలి చావులు మనకు ఉన్నాయి, ఎన్నో విషయాలు, ఎన్నో ప్రాబ్లమ్స్తో ఇండియా అంతా ఉంటే మత విద్వేషాలు రెచ్చగొడుతూ, ఏమండి ఎక్కడ చూసినా మతానికి సంబంధించిన గొడవలు రెచ్చగొడుతూ సర్వనాశనం చేసి పడేస్తున్నారండి. గమనించాలి. మత విద్వేషము, మతోన్మాదంతో ఇండియాని పూర్తి స్థాయిలో నింపేశారు. పరమత సహనం అంటారు. పచ్చి అబద్ధం అండి అది. ఎందుకు చెప్తానంటే ఈ విషయం, ఎక్కడ చూసినా అంతేనండి. ఎక్కడ చూసినా అంతే. ఇక్కడే కాదు, మీరు ఇప్పుడు చెప్పారు, జైనులను పడగొట్టారు, బౌద్ధులు పడగొట్టారు, తర్వాత క్రైస్తవ సంఘాలను కూడా వీళ్ళు నాశనం చేశారు. ఇండియాలో మేలు చేసేవారిని, అన్నం పెట్టేవారిని, వైద్యం ఇచ్చేవారిని, చదువు చెప్పేవారిని ఏమంటే వీళ్ళు డెవలప్ అవనివ్వరండి. ఇండియాని డెవలప్ అవనివ్వరండి. అది నా ఉద్దేశం. చెప్పండి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటేనండి, ప్రపంచ చరిత్ర 12వ తరగతి కేవీ ప్రసాద్ అని చెప్పేసి ఒక పాయింట్ మనం ఇక్కడ చూస్తున్నామండి. ఓకే, మీరు అక్కడ చూడండి. చూస్తాను. లాస్ట్ లో నీకు స్క్రీన్ షాట్ అయిపోయింది, మన క్లాస్ అయిపోయింది. ఓకే, నేను చూపిస్తాను 1 minute. అది చూపించి ముగిద్దాం. ఓకేనా? కనబడుతుందా బ్రదర్? ఓపెన్ అవుతుందండి. లాస్ట్ రండి. పన్నెండవ తరగతి, అదే ప్రపంచ చరిత్ర. ఓకే, ఇక్కడ నేను వీక్షకులారు మీరు అక్కడ చూడండి, నేను చదువుతాను. ప్యాగన్ రోమ్ క్రిస్టియన్ రోమ్గా రూపొందుట. ఓకే, మొదటి శతాబ్దమున క్రైస్తవ మతము యూదు మత శాఖ అని తలంచి రోమా ప్రభుత్వము ఈ మతమును నిర్లక్ష్యం చేసింది. కానీ నూతనముగా అతి వేగముగా క్రిస్టియానిటీ వ్యాపించినది. ఈ సామ్రాజ్యం అంతటను క్రైస్తవ దేవాలయములు వెలసినవి. నానాటికి క్రైస్తవ మతస్థుల సంఖ్య హెచ్చించసాగింది. రోమను చక్రవర్తులు దైవాంశ సంభూతులనుటను క్రైస్తవులు శంకించిరి. అప్పట్లో ఏం చేసేవారంటే, ఈ ఫారోలు ఏ విధంగా అయితే క్రీస్తు పూర్వం ఈజిప్ట్ లో మేము దేవుళ్ళము, దైవాంశ సంభూతులము, దైవ కుమారులు చెప్పుకున్నారో అదే విధముగా ఫరోలు చెప్పుకున్నట్టే చాలా నాగరికతల్లో చెప్పుకున్నారు. ఈవెన్ రోమ్ లో కూడా కొంతమంది అధికారులు, లేకపోతే పోంటిఫెక్స్ మ్యాక్సిమస్ అని చెప్పి, లేకపోతే ఈ విధంగా మేము దైవాంశ అంశము అని చెప్పేసి, నేను దైవ అంశను అని చెప్పేసి చెప్పుకుని వాళ్ళు దైవ కుమారులుగా అభివర్ణించబడ్డారు. కానీ
క్రిస్టియన్స్ ఏం చెప్పారు? క్రిస్టియన్స్ ఏమనుకున్నారంటే మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు, మాకంటూ ఒక గ్రంథం ఉంది, మాకంటూ ఒక దైవ కుమారుడు ఉన్నాడు కాబట్టి రోములో ఉన్నటువంటి అధికారులు మేము ఆ లిస్టులో తీసుకోము, ఆ లిస్టులో మేము తీసుకోము, మేము పూజించము, మేము ఆరాధించమని చెప్పేసి తృణీకరించారు క్రిస్టియన్స్. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధన చేయరు, వాళ్ళు ఎవరిని కూడా దేవుడిగా చూడరు, వాళ్ళు యేసు ప్రభువుని మాత్రమే దేవునిగా చూస్తారు. సో వాళ్ళకి మంటెక్కింది, రోమీలకి మంటకి ఏం చేశారు? రోమను దేవతలు నిరసించింది ఎవరో క్రిస్టియన్స్. మేము ఆరాధించము, మేము రోమ్ దేవతలను ఆరాధించము, అక్కడ దేవుడు ఉన్నాడు యేసు ప్రభువు, ఆయన మన నుంచి తిరిగి లేచాడు, ఆయన మాత్రమే దేవుడు, మాకు ఆయనను ఆరాధిస్తామని చెప్పేసి రోమన్ దేవతలను, రోమన్ ఆరాధన చేయలేదు, రోమన్ ఆరాధన చేయలేదు క్రిస్టియన్స్. ప్రాచీన సంప్రదాయములను నిర్లక్ష్యం చేశారు. అంటే రోములో ఉన్నటువంటి విగ్రహారాధన ఆచారాలను కూడా వాళ్ళు తృణీకరించారు, వాటిని అనుసరించకుండా పండుగలు, పబ్బాలు ఇలాంటివన్నీ కూడా అవాచ్యమైనటువంటి క్రియలు ఏమో చేసేవారు అప్పట్లోని రోమీలు. వాటన్నిటి కూడా క్రైస్తవులు ఖండించారు, మా వల్ల కాదు మేము చేయమని చెప్పేసి. ఇక కథం రోమన్ సామ్రాజ్యం క్రిస్టియానిటీ మీద కట్టిగట్టింది. ఎలాగైనా వీళ్ళని హింసించాలి, ఎలాగైనా వీళ్ళని ఊచకోత కోసి క్రిస్టియానిటీ అనేది భూమి మీద లేకుండా చేయాలని చెప్పేసి రోమన్ అధికారులు కంకణం కట్టేసుకున్నారు. ఏమైంది చూడండి, గ్లాడియేటర్ యుద్ధములు, వన్య మృగ పోరాటములు మొదలగు వినోద కార్యములను నిరసించిరి. దీనితో క్రైస్తవులు రోమన్ ప్రభుత్వముకు విరోధులైరి. అంటు వ్యాధులు, భూకంపాలు, అగ్ని పర్వతాలు, విజృంభణలు మొదలకు ఇలాంటి కార్యాలు, ఇలాంటి సంఘటనలకు క్రైస్తవులే కారణం అని చెప్పేసి నిందించారండి జాన్ గారండి. మీరు మన దేవతలను ఆరాధించట్లేదు కాబట్టి, మీరు ఆరాధించిన కారణంగా దేవతకు కోపం వచ్చింది కాబట్టి వాదనలు వస్తున్నాయి, వస్తున్నాయి, ఈ భూకంపాలు వస్తున్నాయి, పంటలు సరిగ్గా పండట్లేదు. ఎందుకంటే మీరు మన రోమన్ పండుగలను, రోమన్ దేవతలను మీరు కాదంటున్నారు, వద్దంటున్నారు, ఆరాధించట్లేదు కాబట్టి మీకోసం ఈ ప్రళయాలు వస్తున్నాయని చెప్పేసి క్రిస్టియన్స్ మీద కత్తి కట్టారండి రోమన్ అధికారులు. అర్థమైందా? అర్థమైందండి. ఈ ప్రకృతి వైపరీత్యాలకు కారణం మీరే, ఎందుకంటే రోమన్ దేవతలు మరి ఆరాధించలేదు కాబట్టి అని చెప్పేసి వాళ్ళని చిత్రవద చేశారు, హింసించారు, చంపేశారు. రక్తము ఏరులై పారిందండి, క్రైస్తవుల యొక్క రక్తము రోమియోల యొక్క ఖడ్గము ద్వారా. అవునండి, అవునండి. నిజంగా ఇన్క్విజిషన్ ఎవరి మీద జరిగింది చెప్పండి సార్, ఇప్పుడు చెప్పండి. క్రైస్తవుల మీద హింస జరిగిందండి, క్రైస్తవుల మీద జరిగిందండి ఇంక్విజిషన్. ప్రపంచంలో ఇంక్విజిషన్ చేయబడినటువంటి వర్గాలు, 2 వర్గాల వారు ఉన్నారండి. ఒకటి యూదులు, 2 క్రైస్తవులు అండి. మీరు చరిత్ర చదవండి. రెండవ 3వ శతాబ్దములలో క్రైస్తవ మత నిర్మూలనమునకు తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. డయోక్లెషియన్ చక్రవర్తి క్రైస్తవులను హింసించే వారిలో అగ్రగణ్యుడంట. మొట్టమొదటి లిస్ట్ లో ఉంటాడు వీడు, అగ్రగణ్యుడు అనమాట, ప్రథముడు. క్రిస్టియన్స్ ను నానా రకాలుగా హింసించి చంపినోడు. తర్వాత క్రైస్తవ దేవాలయములను పడగొట్టించి వారి ఆస్తులను, వారి యొక్క ప్రాపర్టీస్ ని వీడు లాగేసుకున్నాడు బలవంతంగా. ఇది ఎవరు చెప్తే, ఎవరి పుస్తకం? మన జాన్ గారి పోనీ ఎవరి పుస్తకం? మీ పుస్తకం, నా పుస్తకం? మీరు ఎవరు రాశారు ఈ పుస్తకం? 12వ తరగతి అండి, 12వ తరగతి పుస్తకం అండి ఇది, 12వ తరగతి 12th స్టాండర్డ్. పుస్తకం మీరు రాయలేదు కదా? రాయలేదండి బాబు, రాయలేదు, తెలుగు వాళ్ళే రాశారు. ఏమో మీరు ఎవరిని రాసి నాకు ఇచ్చారేమని చెప్పి నాకు డౌట్ వస్తుంది. కేవి ప్రసాద్ గారు. ఓకే, ఓకే. పోనీ ఆయన మీకు ఏమన్నా దగ్గర చుట్టమా? పోనీ క్రిస్టియన్ ఆయన కాదు, హిందూ, పక్కా హిందూ అండి, హిస్టోరియన్ అంతే, హిస్టరీ పర్సన్. క్రైస్తవుల రక్త ప్రవాహములతో రోమన్ సామ్రాజ్యము అరుణారుణము గావించెను అని ఇక్కడ చాలా భయంకరమైనటువంటి ఇంకోటండి కింద క్రూరత్వము. కానీ ఇతడు రోమా సామ్రాజ్యమును క్రైస్తవ మతము నంత ముందింపలేకపోయాను. ఇతడు హింసించిన కొలది వారిలో నూతన ఉత్తేజం ప్రబలైనది దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఒక్క క్రిస్టియన్ రక్తపు చుక్క నేల మీద పడితే అందులో నుంచి 100 మంది క్రైస్తవ విశ్వాసులు పుట్టుకొస్తారట. అంతేనండి. రెండవ 3వ శతాబ్దం ఇవన్నీ కూడా ఏంటంటే క్రిస్టియానిటీ మీద జరిగినటువంటి మారణకాండ.
క్రిస్టియన్ మిషనరీస్ మీద లేదా క్రిస్టియన్ విశ్వాసాల మీద జరిగినటువంటి కత్తి నూరటం, లేకపోతే ఈ విధముగా హింసించడం, ఈ విధముగా తరిమి కొట్టబడటం, కొన్ని సార్లు ఏకంగా సింహాలకు వేయబడటం, కొన్ని సార్లు ఒక రకమైనటువంటి ద్రవములో ముంచి ఇలా తేల్చి అగ్గి పెట్టి అంటించడం, రాత్రంతా కూడా నీరు చక్రవర్తి లాంటి వాళ్ళు. ఇప్పుడు పాతకాలంలో కాగడాలని ఉండేవండి, నైట్ టైం వీధిలో కాగడాలు పెట్టేవారు కదా, కాగడాలు. రోమన్ చక్రవర్తులు అంటే క్రిస్టియన్స్ ని పట్టుకొని నైట్ టైం కాగడాలకు బదులు క్రిస్టియన్స్ ని వెలిగించి వీధిలో పెట్టేవారంట. అంటే ఆ వెలుగులో వారు ఉండటానికండి, వాళ్ళు వీళ్ళు తగలడుతుంటే మరి వీటన్నిటికీ మీరు ఏం చెప్తారండి? హిందువులారా, లేకపోతే మతోన్మాదులారా, లేకపోతే క్రిస్టియానిటీ మీద పడి ఏడ్చే వాళ్ళారా, వీటన్నిటికి మీరు ఏం చెప్తారు? ఒక్క పాయింట్ మీరు చూపించగలిగారా ఎక్కడన్నా, ఏ పుస్తకంలో నుంచి అయినా క్రిస్టియన్స్ కనీసం ఒక 100 గుళ్ళను పడగొట్టారు, ఒక 50 గుళ్ళను పడగొట్టారు, ఒక 30 గుళ్ళను పడగొట్టారు, వాటి మీద క్రిస్టియన్స్ చర్చిలు కట్టించుకున్నారని చెప్పేసి ఎక్కడైనా ఉందా చరిత్రలో? ఒక్కటైనా చూపించండి, ఎక్కడ ఉండదండి. చేస్తాం మేము, దాని మీద చూస్తాం మేము. ఒకవేళ మీరు మాట్లాడిందే వాస్తవం అయితే మేము దాన్ని ఒకసారి పరిశీలిస్తాం కదా, ఎందుకు ఎలా రాయబడింది, దాని కారణాలు ఏమంటే మేము చూస్తాం కదా. పని అదే లేదు. ఇప్పుడు మనం చూసుకున్న మాటను చూస్తే క్రిస్టియన్స్ చేయటం కాదు కదా, క్రిస్టియన్స్ మీదక వేరే వాళ్ళు చేస్తారు. అలాగా కంబాల దిన్నెలోను, లేకపోతే ఆ కృష్ణాపురం అనే గ్రామంలో కానివ్వండి, లేకపోతే ఆ కడపలో ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే ఈ పాలెగాళ్ళు క్రైస్తవ దేవాలయములను నేలమట్టం చేసి ఆస్తులను లాక్కుని చల్లా చెదిరిగా వాళ్ళని ఎక్కడున్నక్కడ పారిపోయేటట్టు చేస్తే బ్రతుకు జీవుడు అని చెప్పేసి క్రిస్టియన్స్ వాళ్ళు పారిపోయారు. ఇదంతా కూడా జరిగింది క్రిస్టియన్స్ మీద జరిగింది తప్ప క్రిస్టియన్స్ ఎవరి మీద చేయలే నాకు తెలిసి. ఇంకోటి, ముందుగా మనం చూసుకున్నట్టు ఆర్యులు శైవులను వశపరుచుకొని బౌద్ధుల మీదకు ఉసుగొల్పారు. అలాగే భారతదేశంలో ఒకప్పుడు నాగార్జున కొండ కానివ్వండి, అమరావతి కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల్లో అద్భుతంగా ఫరిడం వెళ్ళినటువంటి బౌద్ధము ఒకప్పుడు బౌద్ధము ఇప్పుడు లేదు, నామాత్రంగా ఉంది, క్షీణించిపోయింది. అలాగే శైవుల యొక్క మతం కూడా అడుగుంటూ పోవడానికి గల కారణము శైవులు, వైష్ణవులు, శైవులు, జైనులు, జైనులు లేకుండా పోవడానికి, బౌద్ధులు లేకుండా పోవడానికి ఏమండి శైవులు, వైష్ణవులు కారణం అని చెప్పేసి చరిత్ర చెబుతుంది. మరి వీటన్నిటికీ కూడా మీరు ఏం చేస్తారు? వీటన్నిటికీ మీరు ఏం జవాబులు చెప్తారు? ఇది లాస్ట్ గా నేను ప్రశ్నించే ప్రశ్న. క్రిస్టియానిటీ మీద మీరు పడి ఏడ్చడానికంటే ముందు అసలు చరిత్రలో జరిగిన మారణకాండ తెలుసుకోండి. చరిత్రలో ఎవరు గుళ్ళను పడగొట్టారు, ఎవరి విగ్రహాలను ఎవరు మార్చారు, ఎవరు మారణకాండ చేశారు, ఎవరు ఊచకోత కోశారు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడండి. అంతే తప్ప లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనుషులను కూడా కన్ఫ్యూజ్ చేయొద్దు, ముఖ్యంగా మసి పూసి మారేడుకాయ చేయొద్దు. వాట్ జాన్? ఎస్ అండి, అద్భుతమైన విషయాలు ఇంతవరకు మనం తెలుసుకున్నాం. జైనులు ఎలాగా వెళ్ళగొట్టారు ఇండియా నుంచి, ఆ మతాన్ని ఎలాగా నిర్మూలన చేశారు, అలాగే బౌద్ధాన్ని ఏ విధంగా నిర్మూలన చేశారు, అలాగే క్రైస్తవ్యాన్ని ప్రజెంట్ ఎలాగా నిర్మూలన చేయడానికి చూస్తున్నారో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. గోవా ఇంక్విజిషన్లో క్రైస్తవులు మారణహోమం చేయలేదు అనేది మనం చాలా తేటగా క్లియర్గా అర్థమైపోయింది. ఇకపోతే మారణహోమం ఎవరి మీద జరిగింది అని మనం ఆలోచిస్తే క్రైస్తవుల మీద రివర్స్లో జరిగింది. క్రైస్తవులు ఇండియాకు వచ్చి మరి అన్నం పెట్టారు, అనాథులు చూసుకున్నారు, వృద్ధుల్ని చూసుకున్నారు, రోగుల్ని హాస్పిటల్స్ కట్టి స్వస్థపరిచారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే అండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసింది క్రైస్తవులే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా, అలాగే లెపర్సీ వారిని మరి తాకి ముట్టి వారిని బాగు చేసింది క్రైస్తవులు. ఇది మనం గమనించాలి. ఒక దేశం బాగుపడాలంటేనండి, నిన్న అడిగితే ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగా మెరుగుపడితే నిజమైన హిస్టరీ
పిల్లలకి నేర్పితే, నిజమైన హిస్టరీ పిల్లలకి తెలియజేస్తే ఖచ్చితంగా ఇండియా అనేది బాగుపడుతుంది. ఇలా బాగుపడకుండా హిస్టరీని మరి తప్పుదోవ పట్టించడం, ఏమండి విక్టిమ్ కార్డ్స్ ప్లే చేయడం, రకరకాలుగా హైందవ సహోదరుల్ని క్రైస్తవుల మీద ఉసుగలపడం, చేతకాగా బూతులు మాట్లాడడం, చెట్టు పక్క నుంచి బాణం కొట్టడం, కనబడకుండా ఏ మాత్రం కనబడకుండా. మరి ప్రేక్షకులు ఒక రిక్వెస్ట్ అడిగారు, బ్రదర్ జాన్ గారు, మీరు ముసుగు దొంగల్ని దయచేసి ఎవరిని కూడా లైవ్లోకి తీసుకోకండి. లైవ్లోకి తీసుకుంటే వాళ్ళు ముఖాలు చూపించుకోవాలి, ముఖాలు చూపించుకునే వారితోనే డిబేట్ చేయండి అన్నట్టుగా చాలామంది నాకు కామెంట్స్ రూపంలో రాశారు. 100% అండి. ఎవరైతే ముఖాన్ని చూపించుకొని ముందుకు వచ్చి డిబేట్ అని అంటారో వారితో ఖచ్చితంగా మేము డిబేట్ కూర్చుంటాం ఈ అంశం మీద. ఇంకా ఉన్నాయండి. ఇది కేవలం ట్రైలర్. సురేష్ గారు ఇంతవరకు ఇప్పుడు 2-3 ఎపిసోడ్స్ మనం చేసి చూపించారు కదా, ఇవన్నీ ట్రైలర్ మాత్రమే. అసలు మిషనరీస్ వచ్చి ఇండియాకి ఏం చేశారు, బ్రిటిష్ వారితో ఏ విధంగా పోరాడి మరి ఇక్కడ చాలా విషయాలు ఇక్కడ ఎలాగా ఇండియాని డెవలప్ చేశారు అనే విషయాన్ని గమనించాలి. మిషనరీస్ వచ్చినప్పటికల్లా ఇండియా స్థితి ఎలాగుంది, ముఖ్యంగా నాకేం కావాలంటే బ్రదర్, నెక్స్ట్ ప్రోగ్రాంలో మనకి ఏం కావాలంటే మిషనరీస్ వచ్చేటప్పటికల్లా ఇండియాకి మిషనరీస్ వచ్చేటప్పటికల్లా ఇక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, అర్థమైందా బ్రదర్? ఇక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, ఒక మిషనరీస్ రాకపోతే పరిస్థితి ఏంటి, అర్థమైందా? బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఎస్, ఈ పాఠాన్ని మనం నెక్స్ట్ పెట్టుకుందాం అండి. ఎందుకంటే వీరు వాగేస్తున్నారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం. మొన్న కొత్తగా ఒక ఛానల్ చూశాను, ఆ ఛానల్లో రైట్ బ్రదర్స్ విమానాలు కనిపెట్టారు అని మీరు అంటున్నారు, క్రైస్తవులు అంటున్నారు. మా గ్రంథాల్లో ముందే ఉన్నాయి విమానాలు అంటున్నారు. పోనీ విమానాలు ఎలా ఉంటాయా అని నేను పరిశీలించి ఆ గ్రంథాలు ఓపెన్ చేసి చూస్తే ఆ విమానాలకి ముందున గాడిదలు కట్టారు వీళ్ళు. గాడిదలు అంటే విమానాలు లాక్కెళ్తున్నాయి పైన ఆకాశంలో. మరి ఇప్పుడు ఇది ఎలాంటి సైన్సో, ఎటువంటి సైన్సో, జనాలు ఏ విధంగా ఈ వెర్రోళ్ళు చేస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోండి బ్రదర్. ఏమంటే వీళ్ళ దగ్గర ఇంజిన్ ఏంటంటే ఇప్పుడు గుర్రాలంటే అది వేరే సంగతి, సింబాలిక్ అనుకోవచ్చు. గాడిదలు ఏంటండి బాబు. సో ఏదైనా అవునండి. కనుక మనం ఎడ్యుకేట్ చేయాలి, సమాజాన్ని ఎడ్యుకేట్ చేయాలి. సో చెప్పండి, అడగండి. ఒకవేళ కనుక మనం మాట్లాడే దాంట్లో మన క్రిస్టియన్ సోదరులకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక వాళ్ళని అడగమనండి, మనం వాళ్ళకి జవాబులు చెప్దాము. తర్వాత మీరు అన్నట్టు మన క్రిస్టియన్ మిషనరీస్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలాంటి దుస్థితులు ఉన్నాయి, సౌత్ ఇండియాలోను నార్త్ ఇండియాలోను ఏ విధముగా దుస్థితులు ఉన్నాయి, ఈ దుస్థితులు ఏంటి అనేది మనం ముఖ్యంగా భారతీయ చరిత్రకారులు రాసినటువంటి పుస్తకాల్లో నుంచి చూపిస్తామండోయ్. కరెక్ట్ అండి. ఇది బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి నిజంగా. ఎస్, సతీ సహగమనం లెక్క కానివ్వండి, లేకపోతే అమ్మాయిల్ని నక్కలకు వేసేయడం కానివ్వండి, లేకపోతే ఇలాంటి దుస్థితులు ఎలా ఉండేవో తెలుసుకుంటే అప్పుడు సంఘ సంస్కరణలు ఎలా స్టార్ట్ అయ్యాయి అనేది తెలుస్తుంది. సంఘ సంస్కరణలు స్టార్ట్ అయ్యిందే మిషనరీస్ వల్ల, క్రైస్తవుల వల్ల. సంఘాన్ని సంస్కరించాలనే విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేసి ప్రపంచాన్ని తీర్చిదిద్దింది యేసు బోధలో. యేసు ప్రభు వారు ఫస్ట్ స్టార్ట్ చేశారు అది. ఏమంటే సంఘాన్ని ఈ విధంగా సంస్కరించాలి అనేది. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అందుకండి ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ క్రిస్టియన్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఏ క్రిస్టియన్ బికాస్ ఒక సంఘాన్ని ఏ విధంగా సంస్కరించాలి, ఒక సంఘాన్ని ఎలాగ మెరుగుపరచాలి, బాగుపరచాలని చెప్పిన మహానుభావుని నేను నమ్ముకున్నాను. నేను రక్షణలో ఉన్నాను. నా సమాజం కూడా ఆ విధంగా అటువంటి ఆయన్ని నమ్ముకోవాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆయన మాత్రమే సంఘాన్ని సంస్కరించగలడు, మార్చగలడు, సమాజంలో ఒక వెలుగుని నింపగలడు. అది నా స్టేట్మెంట్. అవునండి. సో నెక్స్ట్ మిషనరీస్ భారతదేశానికి వచ్చినప్పటికీ అంటే దాదాపు 200 సంవత్సరాల కాలం, అంటే ఇప్పటికీ వెనక్కి వెళ్తే ఒక 2 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఎంత ఉండేవి
ఓకే, సరే అండి. ఆ పాట నెక్స్ట్ పెట్టుకుందాం. మనం చేద్దాం నెక్స్ట్. రైట్ Thank you బ్రదర్. అండి. Okay. మంచి విషయాలు చెప్పిన సురేష్ బ్రదర్కి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ పాఠంలో పాల్గొన్న ప్రేక్షకులు, వీక్షకులు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు అండి. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా మేము ముందుకు తీసుకొస్తాం, అద్భుతమైన విషయాలు మీకు తెలియజేస్తాం. సురేష్ గారు రాసిన బుక్స్ మీరు తీసుకోండి, క్రిస్టియన్ హాల్స్ లో ఉన్న బుక్ స్టాల్స్ లో ఉంటాయి, గమనించగలరు. మంచి పుస్తకాలు ఆయన రాశారు, మంచి పరిశోధన ఆయన చేస్తారు. ఒకసారి పుస్తకాలు చూపిస్తారు బ్రదర్. ఎస్ ఈ పుస్తకాలు ఆయన రాయడం జరిగింది. దయచేసి ఈ పుస్తకాలు తీసుకోండి, జ్ఞానాన్ని సంపాదించుకోండి, ప్రశ్నించే వాడికి డీటెయిల్ జవాబులు చెప్పండి. అదండి. మొత్తం ఇప్పటివరకు 4 పుస్తకాలు రాశారండి. 4 పుస్తకాలు కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వీటిని ఆమోదించడం జరిగింది. అద్భుతమైనటువంటి హిస్టారికల్ ఎవిడెన్సెస్ తో నేను రాయడం ద్వారా చాలా మంది మేధావులు ప్రశంసించారు. చాలా మంది విద్యావేత్తలు, చదువుకున్నటువంటి అకాడమిక్ స్కాలర్స్ వీటిని చదువుతున్నారు. చాలా పెద్ద వాళ్ళు కూడా చదువుతున్నారు. మంచి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి పుస్తకాలండి ఇవి. ఆధునిక భారతదేశ నిర్మాణంలో క్రైస్తవ మిషన్ల పాత్ర, అలాగే సెకండ్ వాల్యూము, ఆ తర్వాత సతీ సహగమనం మీద నేను రాసిన పుస్తకము, ఆ తర్వాత జ్యోతిరావు ఫూలే గురించి రాసిన పుస్తకం. ఈ 4 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. సో వీటిని మీరు కొనుక్కోవాలి అంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. నేను మీకు ధర తర్వాత అన్ని కూడా నేను మీతో మాట్లాడతాను. బ్రదర్, మరి నా నెంబర్ ఇస్తారా లేకపోతే మీ నెంబర్ ఇస్తారనేది ఇంకా ప్రేక్షకులు మీరు చెప్పండి. నెంబర్ కాల్ చేస్తే నేను సురేష్ బ్రదర్ నెంబర్ ఇస్తాను, నో ప్రాబ్లం. డైరెక్ట్ సురేష్ బ్రదర్ నెంబర్ ఇస్తాను, లేదంటే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడతో ఈ కార్యక్రమం ముగించాను. థ్యాంక్ యూ.